అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఈ వీడియోలో నేను 10వ తరగతి మొదటి పాఠమైన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని మీకు వివరించబోతున్నాను. ఇక ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. మొదటగా పద్యము. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఇక భావము. పుట్టలో ఉండే చెదపురుగులు పుట్టి చనిపోతుంటాయి. వాటి జీవితం వల్ల ఎవరికీ ఎలాంటి మేలు కలగదు. అదేవిధంగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ప్రేమ, దయ, కరుణ లేని మనిషి పుట్టినా చనిపోయినా సమాజానికి ప్రయోజనం ఉండదు. అలాంటి వారి జన్మ వ్యర్థమని ఈ పద్యభావం తెలుపుతోంది. ఇక ప్రశ్నలు. మొదటి ప్రశ్న. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? జవాబు. ఈ ప్రపంచంలో పిల్లలకు తల్లిదండ్రుల కన్నా గొప్పవారు మరెవ్వరూ ఉండరు. వారు పిల్లలకు జన్మనిచ్చి ప్రేమతో పెంచి పెద్దవారిగా తయారు చేస్తారు. అవసరమైన ప్రతి విషయాన్ని సమకూర్చి వారి జీవితాన్ని సుఖంగా నిలబెడతారు. అందువల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కరుణ, గౌరవ భావాలతో ఉండి ఎల్లప్పుడూ వారికి తోడ్పాటునందించాలి. ఇక రెండవ ప్రశ్న. కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు? ఎందుకు? జవాబు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, దయా చూపని పుత్రులను కవి చెదపురుగులతో పోల్చాడు. ఎందుకంటే పుట్టలో పుట్టి చనిపోయే చెదపురుగుల వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం ఉండదు. అదేవిధంగా తల్లిదండ్రులకు సహాయం చేయకుండా వారిని గౌరవించని పుత్రుల జీవితం కూడా ప్రయోజనం లేనిదేనని కవి భావాన్ని తెలియజేశాడు. ఇక మూడవ ప్రశ్న. తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి. జవాబు. తల్లిదండ్రుల సేవ చేసి గొప్పతనాన్ని పొందిన మహానుభావులు. మొదటగా శ్రీరాముడు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల మాటను గౌరవించి వారి ఆజ్ఞలను ఆనందంగా అనుసరించి వారి సేవలో నిమగ్నమైన మహనీయుడు శ్రీరాముడు. ఇక గరుత్మంతుడు. తన తల్లిని బానిసత్వం నుండి విడిపించేందుకు అమృతాన్ని తెచ్చి తల్లి పట్ల తన అపారమైన భక్తిని గరుత్మంతుడు ప్రదర్శించాడు. ఇక శివాజీ. తన తల్లి జిజియాబాయి ఉపదేశాలను పాటిస్తూ గొప్ప పరాక్రమశాలి రాజుగా ఎదిగినవాడు శివాజీ. ఇక శ్రవణ కుమారుడు. తల్లిదండ్రులకు అపారమైన సేవ చేసి వారి ఆశీర్వాదాలను పొందిన ఆదర్శ భక్తుడు శ్రవణ కుమారుడు. ఇక ఉద్దేశం. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఇక ఉద్దేశాన్ని వివరంగా చెప్పుకుందాం. మన కళ్ళకు కనిపించే మొదటి దేవుళ్ళు అమ్మా నాన్నలు. ఎందుకంటే వారు మనకు జన్మనిస్తారు, ప్రేమగా పెంచుతారు, మంచి చెడులను నేర్పిస్తారు, మనకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలుస్తారు, మన ఆనందం కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకే తల్లిదండ్రులను దేవుళ్ళతో సమానంగా భావిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. కానీ వాటన్నింటికంటే గొప్ప ధర్మం ఏమిటంటే తల్లిదండ్రులను గౌరవించడం, ప్రేమించడం, వారికి సేవలు చేయడం, వారు చెప్పే మంచి మాటలను వినాలి, చిన్న చిన్న పనుల్లో సహాయం చేయాలి, అనారోగ్యంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని బాధ పెట్టకుండా మంచిగా ప్రవర్తించాలి. ఈ పాఠం మనకు చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకోవడం,
వారికి సేవ చేయడం పిల్లల కర్తవ్యం అని తల్లిదండ్రులను గౌరవించే పిల్లలు జీవితంలో మంచి పేరు సంపాదిస్తారు, అందరి ప్రేమను కూడా పొందుతారు. ఇక కవి పరిచయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ సూరనలు. పాకనాడు సీమ అనగా నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో ఈయన జన్మించారు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉన్నారు. రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషం, నృసింహపురాణం వీరి రచనలు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి పొందారు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పెరెన్నికగన్నది. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ శ్వాసం నుంచి స్వీకరించబడింది. ఇక కవి పరిచయాన్ని వివరణగా చెప్పుకుందాం. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే కవులు భారతాన్ని తెలుగులోకి అనువదించారు. 11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అయిన నన్నయ్య మహాభారతంలోని ఆదిపర్వము, సభాపర్వము పూర్తిగాను, అరణ్య పర్వము చతుర్థాశ్వాసములో అనగా 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రాశాడు. ఇక మనుభసిద్ధికి ఆస్థాన కవి, మంత్రి అయిన తిక్కన విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు గల 15 పర్వాలను పూర్తి చేశాడు. నన్నయ్య రాయగా మిగిలిన అరణ్య పర్వ భాగాన్ని ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి అయిన ఎర్రన కవి పూర్తి చేయడంతో 18 పర్వాల మహాభారతం సంపూర్ణంగా తెలుగులోకి వ్రాయబడింది. ఎర్రన కవి 14వ శతాబ్దానికి చెందినవాడు. ఎర్రన గురువు శంకరస్వామి. ఎర్రన తల్లిదండ్రులు పోతమ్మ సూరనలు. ఎర్రన జన్మస్థలం పాకనాడు సీమ అని పిలువబడే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. ఎర్రన అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఎర్రన రామాయణం, హరివంశం, మహాభారతంలోని అరణ్య పర్వశేషం, నృసింహపురాణం వీరి రచనలు. ఎర్రనకు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ప్రసిద్ధి చెందారు. గురువైన శంకరస్వామి వల్ల ఎర్రన కూడా శివభక్తుడైనందువల్ల శంభుదాసుడు అనే బిరుదు పొందాడు. ఎర్రన వర్ణనలకు ఆద్యుడు అంటే మొదటివాడు. 14వ శతాబ్దంలోనే తన రచనలలో ప్రబంధ శైలితో రచనలు చేశాడు కాబట్టి తర్వాత వచ్చిన కవులకు ఎర్రన వర్ణనలు ప్రేరణ అయ్యాయి కాబట్టి ఆపై తన రచనలలో ప్రబంధ లక్షణాలు ఉన్నందువల్ల ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కలదు. ఎర్రన రచనా శైలి సూక్తి వైచిత్రిగా పేరెన్నికగన్నది. సూక్తి వైచిత్రి అనగా వైవిధ్యభరితమైన సూక్తులు కూడా ఈయన రచనలలో కనిపిస్తాయి. వైవిధ్యము అంటే తేడా అని అర్థం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ వాడు. ఇక ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆసురూపంలో ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు. ఇక ఈ ఇతిహాసాన్ని వివరంగా చెప్పుకుందాం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. అంటే నిజంగా జరిగిన సంఘటనలను కథ రూపంలో చెప్పే పెద్ద గ్రంథాలను ఇతిహాసాలు అంటారు. ఇవి ఒక రాజవంశం, ఒక దేశం లేదా ఒక జాతికి సంబంధించిన చరిత్రను తెలియజేస్తాయి. పూర్వకాలంలో ప్రజలు కథలను పుస్తకాలలో రాయలేదు.
పెద్దలు నోటితో చిన్నవారికి చెప్పేవారు. అలా వినిపిస్తూ వచ్చిన కథలనే తరువాత గ్రంథాల రూపంలో రాశారు. అందుకే ఇతిహాసాలను తొల్లిటి కథలు అని కూడా అంటారు. ఇతిహాసాలలో మంచి మాటలు, నీతులు, ధర్మం, మనుషులు ఎలా జీవించాలి అనే ఉపదేశాలు ఉంటాయి. మనిషి జీవితంలో ముఖ్యమైన 4 లక్ష్యాలు అయిన ధర్మం, అర్థం, కామం, మోక్షం గురించి కూడా ఇందులో చెబుతారు. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇతిహాసాలలో కథ చాలా ముఖ్యమైనది. కథ ద్వారా మంచి విలువలు నేర్పిస్తారు. ధైర్యం, నిజాయితీ, తల్లిదండ్రుల పట్ల గౌరవం, స్నేహం, భక్తి వంటి మంచి గుణాలను పిల్లలు నేర్చుకుంటారు. మన భారతదేశంలో ప్రసిద్ధమైన ఇతిహాసాలు 2 ఉన్నాయి. అవి 1 రామాయణం, 2 మహాభారతం. రామాయణంలో శ్రీరాముడి జీవిత కథ ఉంటుంది. మహాభారతంలో పాండవులు, కౌరవుల కథ ఉంటుంది. ఈ ఇతిహాసాలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే గొప్ప గ్రంథాలు. ఇక నేపథ్యం. అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యమవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. ఇక నేపథ్యాన్ని వివరంగా చెప్పుకుందాం. మార్కండేయ మహర్షి ఒకసారి అరణ్యంలో నివసిస్తున్న ధర్మరాజుకు కౌశికుడి కథను చెప్పాడు. ఈ కథలో కోపం, వినయం, నిజమైన ధర్మం గురించి మంచి బోధ ఉంది. కౌశికుడు అనే యువకుడు చాలా తెలివైనవాడు. అతడు గురుకులంలో చదువుకొని వేదాలు నేర్చుకున్నాడు. ఒకరోజు గురువు, నీ విద్యాభ్యాసం పూర్తయింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించు అని చెప్పాడు. కానీ కౌశికుడు ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించాలని అనుకున్నాడు. నేను ఇంకా ధర్మం గురించి తెలుసుకోవాలని భావించి అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేస్తూ వేదాలు చదువుతూ జీవించసాగాడు. ఒకరోజు అతడు ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని వేదాలు చదువుతున్నాడు. అప్పుడు చెట్టుపైన ఉన్న ఒక పక్షి అనుకోకుండా అతని మీద రెట్ట వేసింది. వెంటనే కౌశికుడు చాలా కోపం వచ్చింది. కోపంతో ఆ పక్షి వైపు గట్టిగా చూశాడు. అతని తపశ్శక్తి వల్ల ఆ పక్షి వెంటనే కాలిపోయి బూడిదయ్యింది. అది చూసి కౌశికుడు తన శక్తిపై గర్వం కలిగింది. ఆ తరువాత మధ్యాహ్న సమయంలో అతడు భిక్ష కోసం ఒక ఇంటి ముందు నిలబడ్డాడు. భవతీ భిక్షాం దేహి అని భిక్ష అడిగాడు. ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు అప్పుడే ఇంటికి వచ్చిన తన భర్తకు సేవ చేస్తోంది. భర్తకు భోజనం పెట్టడం, నీళ్లు ఇవ్వడం వంటి పనుల్లో ఉండడంతో భిక్ష ఇవ్వడానికి కొంత ఆలస్యమయ్యింది. ఈ ఆలస్యానికి కౌశికుడు కోపపడిపోయాడు. నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని మనసులో అనుకున్నాడు. కోపంతో ఆ ఇల్లాలి వైపు చూశాడు. అప్పుడు ఆ ఇల్లాలు ప్రశాంతంగా ఇలా చెప్పింది, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, కోపంతో నన్ను కాల్చలేరు. నిజమైన సన్యాసికి ఇంత కోపం ఉండకూడదు. ఆ మాటలు విన్న కౌశికుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈమెకు ఆ విషయం ఎలా తెలిసింది అని ఆలోచించాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఇలా చెప్పింది, ధర్మం అంటే కేవలం తపస్సు కాదు, తల్లిదండ్రులను సేవించడం, భర్తను గౌరవించడం,
కోపాన్ని అదుపులో పెట్టుకోవడం కూడా ధర్మమే. ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలంటే మిథిలా నగరంలో ఉండే ధర్మ వ్యాధుడిని కలవండి అని చెప్పింది. ఆమె మాటలు విని కౌశికుడు తన తప్పు తెలుసుకున్నాడు. నిజమైన జ్ఞానం వినయంలో ఉంటుందని గ్రహించాడు. వెంటనే మిథిలా నగరానికి వెళ్ళి ధర్మ వ్యాధుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ ద్వారా పిల్లలు నేర్చుకోవలసిన విషయాలు: కోపం మంచిది కాదు, ఎక్కువ శక్తి ఉన్నా వినయంగా ఉండాలి, తల్లిదండ్రులను సేవించడం గొప్ప ధర్మం, నిజమైన జ్ఞానం అంటే మంచిగా ప్రవర్తించడం, ఇతరులను చిన్నచూపు చూడకూడదు. ఇక మొదటి పద్యం. ఏ నిమ్మెయి ఉత్తమ విజ్ఞానోన్నతి పడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము బోనుతా అది నీకు దృష్టముగా ఎరింగింతు. ఇక ప్రతిపదార్థం. బూనుత, భూమిపై ఉన్న ప్రజలచే పొగడబడిన ఓ కౌశికముని. ఉత్తమ అంటే మంచిదైన లేదా గొప్పదైన. విజ్ఞాన ప్లస్ ఉన్నతి, జ్ఞానంలోని గొప్పతనాన్ని. పడయుటకున్ పొందడానికి. మూలంబు ప్లస్ అయినది, ఆధారమైనది. నిజంబు ప్లస్ అగు, నిజమైన లేదా సత్యమైన. ఒక ధర్మము అంటే ఒక ధర్మము, ధర్మాన్ని ఆచరిస్తూ చేసే ఒక మంచి పని. కలదు, ఉంది. ఏను నేను. ఈ ప్లస్ మెయిన్, ఈ విధంగా. అది ఆ ధర్మాన్ని. నీకు నీకు. దృష్టముగన్ కంటికి కనిపించేటట్లుగా, స్పష్టంగా తెలిసేలా. ఎరింగింతున్ తెలియజేస్తాను. ఇక భావము. ఓ కౌశిక మహర్షి, నన్ను సర్వజ్ఞుడని ప్రశంసించావు. కానీ నాకు ఈ స్థాయి జ్ఞానం కలగడానికి కారణమైన ఒక గొప్ప ధర్మం ఉంది. ఆ ధర్మం యొక్క మహిమను నీకు ప్రత్యక్షంగా అర్థమయ్యేలా వివరిస్తాను. ఇక ఈ పద్యానికి ఇంకా వివరణ చెప్పుకుందాం. ఈ మాటలను ఒక ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెబుతున్నాడు. కౌశికుడు ఎంతో చదువుకున్న మహర్షి. ఆయన తపస్సు చేసి గొప్ప జ్ఞానం సంపాదించాలని అనుకున్నాడు. కానీ ఒకసారి తన కోపం వల్ల ఒక పక్షి చనిపోవడంతో తనలో ఇంకా నిజమైన ధర్మజ్ఞానం పూర్తిగా రాలేదని గ్రహించాడు. తరువాత ఆయనకు ఒక గృహిణి, తరువాత ధర్మవ్యాధుడు ధర్మం యొక్క గొప్పతనాన్ని బోధించాడు. అప్పుడు కౌశిక మహర్షి ధర్మవ్యాధుడి జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపడి, నీవు ఎంతో గొప్పవాడివి, సర్వజ్ఞుడివి అని ప్రశంసించాడు. దానికి సమాధానంగా ధర్మవ్యాధుడు ఈ మాటలు చెప్పాడు. అతడు ఇలా అంటున్నాడు: ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడని పొగిడావు. కానీ నాకు ఇంత జ్ఞానం రావడానికి కారణం ఒక గొప్ప ధర్మం. అదే తల్లిదండ్రులను భక్తితో సేవించడం. ఆ ధర్మం ఎంత గొప్పదో నీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను అని చెబుతున్నాడు. ఈ మాటల ద్వారా తల్లిదండ్రుల సేవ, వినయం, ధర్మాచరణ మనిషిని ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక 2వ వచనం. అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిం తోడ్కొనిచని మనోహరంబై చతుశాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిం తన జననీ జనకుల అభిమతాహార పరితోషితులన్ పరమాంబరాభరణ గంధ మాల్యాలంకృత మూర్తుల అతనికిం చూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారలను కుశలం బడిగిన అయ్యురువురుం పుత్రునకిట్లనిది.
ఇక ప్రతిపదార్థం. అతనిన్ ఆ కౌశిక మహర్షిని అభ్యంతర గృహంబునకున్ ఇంటి లోపల ఉన్న గదిలోకి రమ్ము ప్లస్ అని దయచేయుము అని ఆహ్వానించి తోడ్కొనిచని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళి మనోహరంబు ప్లస్ అయి మనస్సును ఆకర్షించేదై చతుఃప్లశాలంబు ప్లస్ అయి 4 వైపులను వాకిళ్ళు కలిగినదైన వివిధ సౌరభ అంటే రకరకాల మంచి వాసనలను సంవాసితంబు ప్లస్ అయిన వెదజల్లుతున్న హర్మ్యంబునందు ఆ భవనములోని మేడపై మహితాసనాసీనులైన మహిత గొప్ప అనగా పెద్దదైన ఆసనాలలో ఆసీనులు ప్లస్ అయిన కూర్చొని ఉన్న తన జననీ జనకులను తన తల్లిదండ్రులను అభిమత ప్లస్ ఆహార వారికి ఇష్టమైన ఆహారం తినటం చేత పరితోషితులను సంతృప్తి చెంది ఉన్నట్టి వారలను పరమాంబరాభరణ పరమ అంటే శ్రేష్టమైన లేదా గొప్పవైన అంబరా ప్లస్ ఆభరణ వస్త్రములు ఆభరణములు గంధమాల్య సుగంధ ద్రవ్యాలు పువ్వులతో అలంకృతమూర్తులను అలంకరించబడిన దేహాలు కలవారలను అతనికిన్ ప్లస్ చూపి ఆ కౌశికునికి చూపించి తానును ధర్మవ్యాధుడు తత్ప్లస్ పాద తల్లిదండ్రుల పాదాలకు ప్రణామంబు ప్లస్ చేసి నమస్కారం చేసి వారలన్ ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను కుశలంబు ప్లస్ అడిగినన్ కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలను విచారించగా ఆ ప్లస్ ఇరువురన్ ఆ తల్లిదండ్రులిద్దరూ పుత్రునకున్ కొడుకైన ధర్మవ్యాధునితో ఇట్లు ప్లస్ అనిరి ఇలా అన్నారు. ఇక వచనానికి భావం అని చెప్పిన ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని గౌరవంతో తన గృహంలోకి ఆహ్వానించాడు. అన్ని వైపుల నుంచి పరిమళాలు వ్యాపిస్తున్న ఆ ఇంటిలో ఉన్న శ్రేష్టమైన ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన భోజనాలను ఆస్వాదిస్తూ మనసుకు నచ్చిన వస్త్రాలు ఆభరణాలు ధరించి సంతోషంగా కనిపించారు. అటువంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించిన ధర్మవ్యాధుడు వారి పాదాలకు భక్తితో నమస్కరించాడు. తరువాత వారి యోగక్షేమాలను ప్రేమగా విచారించాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ కుమారునితో ఇలా అన్నారు అని భావము. ఇక ఈ పద్యానికి ఇంకా వివరంగా చెప్పుకుందాం. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో మాట్లాడిన తరువాత ఆయనను ఎంతో గౌరవంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు చాలా శుభ్రంగా అందంగా ఉండేది. ఇంటి అంతా మంచి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. అక్కడ మంచి ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారికి ఇష్టమైన భోజనం పెట్టి మంచి బట్టలు ఆభరణాలు వేసి ధర్మవ్యాధుడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. అంటే ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను ఎంతో భక్తితో శ్రద్ధతో సేవిస్తున్నాడో తెలుస్తోంది. ఆ తరువాత ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను కౌశిక మహర్షికి చూపించాడు. వెంటనే వారి పాదాలకు నమస్కారం చేశాడు. తరువాత మీ ఆరోగ్యం బాగుందా, మీకు ఏమైనా కావాలా అని ప్రేమగా అడిగాడు. ఇది చూసిన కౌశిక మహర్షికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను దేవుళ్ళలా గౌరవిస్తూ సేవిస్తున్నాడు. ఈ సంఘటన ద్వారా
తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం ఎంతో గొప్ప ధర్మమని తెలుస్తోంది. అన్నా కుమారా, నీ ఎట్టి సత్పుత్రుండు కలుగా మాకేమిటన్ కడమ చెప్పుమా. నీ చేయు ధర్మంబ నీకుంతోడయ్యడున్ పరమాయురర్థ సంపదలున్ కనుము. నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రితమయ్యే మానుస దేహమేల ధరించితో కాని తత్వమారయన్ పరదేవత వీవు సంధియము వలదు. వాంగ్మనఃకర్మములం పితృవత్సలత్వమొక్క రూపుగన్ చలుపుచునున్న ఎట్టి సద్గుణాకరు నిన్నిన్ని జామదగ్న్యు నొకని నెన్నంగన్ తగున్ కాక వరులు కలరే. ఇక ప్రతిపదార్థము. అన్న కుమారా, ప్రియమైన ఓ కుమారుడా, నీ ప్లస్ అట్టి, నీ వంటి, సత్ ప్లస్ పుత్రుండు, మంచి కుమారుడు కలుగన్ ఉండగా మాకు ప్లస్ ఏమిటన్, మాకు ఏ విషయంలో కడమా ప్లస్ చెప్పుమా లోటు ఉంటుంది. నీ చేయు ధర్మంబు ప్లస్ నువ్వు ఆచరించే ధర్మమే నీకుంతోడు ప్లస్ అయ్యడున్ నీకు సాయంగా ఉంటుంది. పరమాయురర్థ సంపదలుంగనుము, పరమ గొప్పవైన, ఆయుస్సును, అర్థ ధనమును, సంపదలున్ ఐశ్వర్యాలను కనుము పొందుము. నీ చరిత్రంబునన్ నీ ప్రవర్తన వలన నిఖిల వంశమున్ మన వంశమంతయు పవిత్రతము ప్లస్ అయ్యే పవిత్రమయ్యింది. ఈవు నువ్వు మానవుని యొక్క దేహము ప్లస్ ఏలా శరీరాన్ని ఎందుకు ధరించితి ప్లస్ ధరించావో కానీ తత్వము నిజాన్ని అరయన్ పరిశీలిస్తే పరదేవతవు ప్లస్ నీవు దేవతలలోకెల్లా గొప్పవాడివి. సంధియము వలదు, ఏ విధమైన అనుమానం లేదు. వాక్ ప్లస్ మనః ప్లస్ కర్మములన్ త్రికరణ శుద్ధిగా, అంటే వాక్కుతోడా మనస్సుతోడా ఆచరణ యందును, పితృవత్సలత్వము తల్లిదండ్రులపై ప్రేమను, ఒక్క రూపుగన్ ఒకే మాదిరిగా, అంటే ఎడతెగకుండా చలుపుచున్ ప్లస్ ఉన్నా ప్లస్ అట్టి కొనసాగిస్తూ ఉన్నా, సత్ ప్లస్ గుణ ప్లస్ ఆకరున్ మంచి గుణాలకు నిలయమైన, నిన్నున్ ప్లస్ ఎన్ని నీ గురించి చెప్పిన తరువాత, జమదగ్ని కుమారుడైన పరశురాముడు ఒకడిని ఎన్నన్ ప్లస్ తగున్ ప్లస్ కాక లెక్కించడం సరైనది కాని వరులు కలరే, ఇతరులు ఉన్నారా, లేరు అని అర్థము. ఇక భావము. ప్రియమైన కుమారా, నీలాంటి శ్రేష్ఠుడు మా కుమారుడిగా ఉండగా మాకు ఏ లోటు ఉండదు. నీవు ఆచరిస్తున్న ధర్మమే నిన్ను కాపాడుతుంది. సమృద్ధిగా సంపదలను పొందుతూ దీర్ఘకాలం సుఖంగా జీవిస్తావు. నీ సద్భావ ప్రవర్తన వల్ల మన వంశం పవిత్రతను పొందింది. మానవుడిగా జన్మించిన దేవతలలో శ్రేష్ఠుడివని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనస వాచ కర్మన తల్లిదండ్రులను ప్రేమించి సేవిస్తున్నావు. ఇంతటి ఉత్తమ గుణాలు కలిగిన నీ మహిమను చెప్పిన తరువాత పరశురాముని గురించి వివరించాలి. నీకు సమానమైన వారు
మరెవ్వరూ లేరు అని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఈ మాటల్లో తల్లిదండ్రులు తమ కుమారుడిని ఎంతో ప్రేమతో గర్వంతో పొగుడుతున్నారు. ప్రియమైన కుమారా, నీలాంటి మంచి కుమారుడు మాకు ఉండటం మా అదృష్టం. నీవు ఎప్పుడూ ధర్మంగా మంచిగా జీవిస్తున్నావు. అందుకే ఆ ధర్మమే నిన్ను కాపాడుతోంది. నీవు భవిష్యత్తులో మంచి సంపదలు సంపాదించి సుఖంగా ఎక్కువ కాలం జీవిస్తావు అని వారు అంటున్నారు. నీ మంచితనం వల్ల మన కుటుంబానికి మంచి పేరు వచ్చింది. నీవు మనిషిగా పుట్టినా నీ గుణాలు చూస్తే దేవతల కంటే గొప్పవాడివి అనిపిస్తోంది. నీవు మనసులోనూ మాటల్లోనూ పనుల్లోనూ ఎల్లప్పుడూ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవిస్తున్నావు. అలాంటి గుణాలు ఉన్నవారు చాలా అరుదు అని వారు ఎంతో ఆనందంగా చెబుతున్నారు. తరువాత వారు నీ వంటి గుణవంతుడి గురించి చెప్పిన తరువాతే పరశురాముని వంటి మహానుభావుల గురించి చెప్పాలి. ఎందుకంటే నీకు సాటి అయ్యేవారు చాలా అరుదు అని అంటున్నారు. ఈ పాఠము ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం, గౌరవించడం, మంచి మార్గంలో నడవడం మనిషిని గొప్పవాడిని చేస్తాయి. మంచి గుణాలు ఉన్న వారిని అందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ఇక 4వ వచనం. అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికి కౌశికుంచూపి ఇం మహాత్ముండు మనలను చూచు వేట్కనిట వచ్చనని చెప్పిన ఆ వృద్ధుల తనకి అర్హ సత్కారంబులు కావించినం కైకొని అతండు వారలన్ కుశలంబడిగే అంత ఆ విప్రునకు లుబ్ధకుండిట్లనియే. ఇక ప్రతిపదార్థం. అని పలికిరి అని చెప్పారు. అప్పుడు ఆ సమయంలో ధర్మవ్యాధుడు వారికిన్ తన యొక్క తల్లిదండ్రులకు కౌశికున్ ప్లస్ చూపి కౌశికుడిని చూపించి ఈ ప్లస్ మహాత్ముండు ఈ గొప్ప ఆత్మ కలవాడైన బ్రాహ్మణుడు మనందరినీ చూడాలని వేట్కన్ కోరికతో లేదా ఆశతో ఇటవచ్చన్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పినన్ అని చెప్పగానే ఆ వృద్ధులైన ధర్మవ్యాధుని అమ్మా నాన్నలు అతనికి ఆ కౌశికుడికి అర్హ సత్కారంబులు తగినట్టి అతిథి మర్యాదలు కావించినన్ చేయగాని కైకొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన అతండు ఆ కౌశికుడు వారలన్ ధర్మవ్యాధుని వృద్ధ తల్లిదండ్రులను కుశలంబు ప్లస్ అడిగన్ యోగక్షేమాల గురించి విచారించారు. అంత లుబ్ధకుండు ఆ తరువాత ధర్మవ్యాధుడు ఆ ప్లస్ విప్రునకు ఆ బ్రాహ్మణుడైన కౌశికుడితో ఇట్లు ప్లస్ అనియే ఇలా అన్నాడు. ఇక భావం. అలా చెప్పిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికమునిని చూపించి ఈ మహానుభావుడు మిమ్మల్ని దర్శించాలనే ఆసక్తితో ఇక్కడికి వచ్చారు అని తెలిపాడు. ఆ వృద్ధ దంపతులు కౌశికునికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. కౌశికుడు వారి క్షేమ సమాచారాలను విచారించాడు. అనంతరం ధర్మవ్యాధుడు కౌశికునితో ఈ విధంగా మాట్లాడాడు. ఇక ఈ వచనాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులు మాట్లాడిన తర్వాత కౌశికుడిని వారికి చూపించాడు. ఓ తల్లిదండ్రులారా, ఈ మహానుభావుడు మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో మన ఇంటికి వచ్చారు అని వినయంగా చెప్పాడు. ఆ వృద్ధ తల్లిదండ్రులు కౌశికుడిని ఎంతో ప్రేమగా ఆహ్వానించారు. అతిథి వచ్చాడని ఆనందపడి గౌరవంగా కూర్చోబెట్టారు. కౌశికుడు కూడా వారికి నమస్కరించి మీ ఆరోగ్యం బాగుందా, మీరు సుఖంగా ఉన్నారా అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న అందరికీ ఒక మంచి విషయం అర్థమైంది. పెద్దలను గౌరవించడం, అతిథులను ఆదరించడం, ప్రేమగా మాట్లాడడం మన సంస్కృతిలో ఎంతో గొప్ప గుణాలు.
ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను ఎంతో భక్తితో చూసుకునేవాడు. అందుకే అతని ఇంట్లో ప్రేమ, వినయం, ఆనందం కనిపించాయి. ఆ తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇక 5వ పద్యం. జననుత వీరునా జననియు జనకుండున్ చూవే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేనున్ ప్రాపించితి అమరులన్ పూజింతురర్తి నెల్లా వారును వండు దైవంబుల ఎరుంగా ఈ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ పల పుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్యభోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్కన్ పుత్ర దార సహితుండనై నియతముగ సేవ ఆచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలంపు దృఢము. ఇక ప్రతిపదార్థం. జననుత జనుల చేత కీర్తించబడినవాడా, చూవే చూడండి, వీరు ఈ పెద్దలు, నా జననియు జనకుండున్ నా ప్రియమైన తల్లిదండ్రులు అయిన వీరలకు వీరికి శుశ్రూష పరిచర్యలు లేదా సేవలు చేసి చేయడం కారణంగా నేను ఇట్టి ఈ విధమైన పరిజ్ఞానము మహాజ్ఞానాన్ని ప్రాపించితిన్ పొందగలిగాను. ఎల్లవారునున్ ఈ జగములోని వారందరూ అర్తిన్ కోరికతో అమరులన్ దేవతలను పూజింతురు పూజిస్తారు అనగా, ఓ పుణ్యాత్ముడా, ఈ వృద్ధులు ప్లస్ ఈ వృద్ధ తల్లిదండ్రులే నా పాలి వేల్పులు, నా పాలిట దేవతలు. వండు దైవంబులన్ ఇంక వేరే దేవతల గురించి ఎరుగన్ నాకు తెలియదు. వీరికి నా తల్లిదండ్రులకు కమనీయ కమ్మని, పల పండ్లు, పుష్ప పూలు, గంధ గంధం, వస్త్రములు బట్టలు, మనోహర ఇష్టములైన భక్ష్యభోజ్యములను ఆహార పదార్థాలను ఎప్పుడున్ ప్రతిరోజు నివేదింతున్ అందిస్తాను లేదా సమర్పిస్తాను. పుత్రధార సహితుండను ప్లస్ భార్యాబిడ్డలతో కలిసి వేట్కన్ భక్తితో నియతముగా నియమానుసారంగా సేవా పరిచర్యలు ఆచరిస్తాను. నాకున్ ధర్మవ్యాధుడనైన నాకు వేదాలు, యజ్ఞముల్ క్రతువులు, వ్రతంబులున్ వ్రతాలు లేదా నోములు, వీరు ప్లస్ వీరే అను తలపు అనే భావనతో దృఢము గట్టిగా విశ్వసిస్తాను. ఇక భావం. ప్రజలందరి గౌరవాన్ని పొందినవాడా, వీరే నా తల్లిదండ్రులు. వీరిని భక్తితో సేవించడం వల్లనే నాకు శ్రేష్టమైన జ్ఞానం కలిగింది. ఈ లోకంలో చాలామంది తమ కోరికలు నెరవేరాలని దేవతలను ఆరాధిస్తారు. కానీ నాకు మాత్రం నా తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు. వీరిని తప్ప నాకు మరే దేవతల గురించి తెలియదు. వారికి ఇష్టమైన పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, మంచి వస్త్రాలు, రుచికరమైన భోజన పదార్థాలు సమర్పిస్తాను. నా భార్య పిల్లలతో కలిసి ప్రేమగా వారి సేవ చేస్తుంటాను. ఈ విధంగా తల్లిదండ్రులను సేవించడం వల్ల వేదాలు చదివిన ఫలితం, యజ్ఞాలు చేసిన పుణ్యం, వ్రతాలు ఆచరించిన మహిమ అన్నీ లభిస్తాయి అని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఈ మాటల్లో ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల గొప్పతనాన్ని
ఎంతో ప్రేమగా చెబుతున్నాడు. అతడు కౌశికునితో ఇలా అంటున్నాడు: ప్రజలందరూ గౌరవించే ఓ మహానుభావ, వీరే నా అమ్మా నాన్నలు. నేను వారికి ప్రేమగా సేవ చేయడం వల్లనే నాకు మంచి జ్ఞానం వచ్చింది. ఈ ప్రపంచంలో చాలామంది తమ కోరికలు తీరాలని దేవుళ్ళను పూజిస్తారు, కానీ నాకు మాత్రం నా తల్లిదండ్రులే దేవుళ్ళు. వారిని సేవించడం అంటే దేవుణ్ణి సేవించినట్టే అని నేను భావిస్తాను అని చెప్పాడు. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు ఎంతో ప్రేమతో సేవ చేసేవాడు. వారికి ఇష్టమైన పండ్లు తెచ్చేవాడు, మంచి పూలు పెట్టేవాడు, సువాసన గల గంధం అద్దేవాడు, అందమైన బట్టలు నగలు ఇచ్చేవాడు, వారికి నచ్చిన రుచికరమైన భోజనం తయారు చేసి పెట్టేవాడు. తాను మాత్రమే కాదు, తన భార్య పిల్లలతో కలిసి కూడా వారికి సేవలు చేసేవాడు. అలా ప్రేమగా తల్లిదండ్రులను చూసుకోవడం వల్ల అతనికి ఎంతో పుణ్యం కలిగింది. వేదాలు చదివినంత ఫలితం, యజ్ఞాలు చేసినంత పుణ్యం, వ్రతాలు చేసినంత మహిమ ఇవన్నీ తల్లిదండ్రుల సేవ వల్లనే వస్తాయని అతడు చెబుతున్నాడు. ఈ పాఠం మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. అమ్మా నాన్నలు మన కోసం చాలా కష్టపడతారు, మనల్ని ప్రేమగా పెంచుతారు. కాబట్టి మనం కూడా వారిని గౌరవించాలి, వారి మాట వినాలి, ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రులను సేవించడం గొప్ప ధర్మం అని ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఇక 6వ పద్యం. జనని జనకుండు సద్గురుండనలుండాత్ముండనంగా, ఈ ఏ బురును ఏ గృహస్థు చేత సుగతి వాంఛన్ ప్రసాదితులగుదురట్టి వాడచూవే, ధర్మాత్ముండు వసుధ మీద. ఇక ప్రతిపదార్థం. జనని తల్లి, జనకుండు తండ్రి, సత్ ప్లస్ గురుడు మంచి గురువు, అనలుడు అగ్నిదేవుడు, ఆత్ముడు ఆత్మ, అనగన్ అని చెప్పదగిన, ఈ ప్లస్ ఏ వురున్ ఈ 5గురును, ఏ గృహస్థు చేతన్ ఏ ఇంటి యజమాని చేత, సుగతి వాంఛన్ పుణ్యం లభించాలనే ఆశతో లేదా కోరికతో, ప్రసాదితులు సంతోషం కలిగించిన వారు అగుదురు అవుతారో, అట్టివాడు ప్లస్ ఆ ప్లస్ సువే అలాంటి వాడే సుమి, వసుధ మీదన్ ఈ భూమి మీద, ధర్మా ప్లస్ ఆత్ముండు మిక్కిలి ధర్మాత్ముడు. ఇక భావం. ఈ భూమిలో పుణ్యఫలాన్ని ఆశించే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని భక్తితో ఆరాధించి ఆనందింపజేయాలి. అలా చేసే గృహస్థుడినే నిజమైన ధర్మాత్ముడని అంటారు అని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుంటే, ఈ లోకంలో మంచి జీవితం గడపాలని, పుణ్యం సంపాదించాలని కోరుకునే ప్రతి గృహస్థుడు 5గురిని ఎంతో గౌరవంగా చూసుకోవాలి అని ఈ మాట చెబుతోంది. ఆ 5గురు ఎవరో చూద్దాం. మొదట తల్లి, తండ్రి, మనకు జన్మనిచ్చి చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచి మంచిని నేర్పించేవారు అమ్మా నాన్నలు. అందుకే వారిని దేవుళ్ళతో సమానంగా భావించాలి, వారి మాట వినాలి, గౌరవించాలి, వారికి సేవలు చేయాలి. ఇక తరువాత స్థానం గురువు. గురువు మనకు విద్యను నేర్పించి మంచి మార్గంలో నడిపిస్తాడు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇచ్చేవాడు గురువు కాబట్టి ఆయనను కూడా గౌరవించాలి. ఇక అగ్ని అంటే పవిత్రతకు గుర్తు. పూర్వకాలంలో యజ్ఞాలు, పూజలు అన్నీ అగ్నిసాక్షిగా చేసేవారు. అందుకే అగ్నిని పవిత్రమైనదిగా భావించి పూజించేవారు. ఇక ఆత్మ అంటే మన అంతరాత్మ. మనసులో మంచి ఆలోచనలు కలిగి ఉండటం, నిజాయితీగా జీవించడం, తప్పు పనులు చేయకుండా ఉండటం,
ఆత్మను గౌరవించడం లాంటిదే. ఈ ఐదుగురిని గౌరవించి సంతోషపరుస్తూ జీవించే గృహస్థుడిని నిజమైన ధర్మాత్ముడు అంటారు. అంటే అతడు మంచి మార్గంలో నడిచే మంచి మనిషి అని అర్థము. ఇక 7వ వచనం. అని చెప్పి ఇట్లనియన్ పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబున యున్న ఎడకుం చనుదించిన పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నిరింగించితిన్. కానీ నీ దిశనాదు చిత్తంబు ప్రియంపడి ఉండదు. నీ చేసిన అకార్యం ఒక్కటి గలదది ఎయ్యది అనినా. ఇక ప్రతిపదార్థం. అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా చెప్పి ఇట్లు ప్లస్ అనియే ఈ విధంగా పలికాడు. పతివ్రత, ఆ మహాపతివ్రత అయిన గృహిణి పనుపునన్ ప్లస్ చేసి పంపించడం వల్ల నువ్వు ధర్మజ్ఞాన ప్లస్ అర్థంబు ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నా ప్లస్ ఉన్నా ప్లస్ ఎడకున్ నేను నివసించే చోటికి చనుదించినన్ వచ్చావు. ఆ ప్లస్ పతివ్రత వలని ఆ ఇల్లాలి యొక్క అనుగ్రహంబునన్ కరుణ వలన నీకు ఎల్లవియున్ అన్ని ధర్మ విషయాలు ఎరింగించి చెప్పాను. కానీ అంతేకాని నీ దిశన్ నీ పైన నాదు చిత్తంబు నా మనస్సు ప్రియంపడి ప్రీతిగా ఉండదు లేదు. నీవు చేసినట్టి అకార్యంబు చేయకూడని కార్యం ఒక్కటి కలదు, ఒక్కటి ఉన్నది. అది ఏ ప్లస్ అది ఏమిటంటే ఇక భావం. అలా అంటూ ధర్మవ్యాధుడు ఈ విధంగా పలికాడు. ఓ కౌశిక మహర్షి, ఆ పతివ్రత స్త్రీ పంపడంతో నీవు నా దగ్గరకు వచ్చావు. ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవాలనే కోరికతో ఉన్నావు. ఆమెపై నాకు ఉన్న గౌరవం వల్లని నీకు ధర్మ మార్గాన్ని వివరిస్తున్నాను. నీపై ప్రత్యేకమైన అభిమానంతో కాదు, ఎందుకంటే నీవు చేయరాని ఒక తప్పు చేశావు. అందువల్ల నీపై నాకు ఇష్టం లేదు. ఆ తప్పు ఏమిటంటే ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో ఇలా చెప్పాడు. ఓ మహర్షి, ఒక గొప్ప పతివ్రత స్త్రీ నిన్ను నా దగ్గరకు పంపింది కాబట్టి నీవు ఇక్కడికి వచ్చావు. నీకు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ఆ స్త్రీ చాలా మంచిదైనది, ధర్మాన్ని పాటించేది. ఆమెపై నాకు ఎంతో గౌరవం ఉంది. అందుకే నీకు ధర్మ మార్గాన్ని వివరించడానికి సిద్ధమయ్యాను. కానీ నిన్ను ఇష్టపడి నేను ఇది చెప్పడం లేదు, ఎందుకంటే నీవు ఒక తప్పు చేశావు. మంచి జ్ఞానం ఉన్నవాడు చేయకూడని పని నీవు చేశావు. అందువల్ల నీ ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆ తప్పు ఏమిటో ఇప్పుడు చెబుతాను అని ధర్మవ్యాధుడు అన్నాడు. ఈ మాటల ద్వారా మనకు ఒక మంచి విషయం తెలుస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు లేదా జ్ఞానులు మన తప్పులను చెబితే మనం కోపపడకూడదు. వారు మనం మంచి వాళ్ళమవ్వాలని చెబుతారు. ధర్మవ్యాధుడు కూడా కౌశికుడికి ధర్మం నేర్పించాలని భావించి ముందుగా అతడు చేసిన తప్పును గుర్తు చేస్తున్నాడు. ఇక 8వ పద్యం. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పకాగా అత్యంతముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని ఉజ్జగించి నిశ్చింతుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మెయ వెడలితకట నీవు కరంబు క్రూరత. ఇక ప్రతిపదార్థం. ఎంతయున్ ఎంతో, వృద్ధులు ప్లస్ అయి ముసలివారైనా, తమకున్
తమకి నీవు ప్లస్ ఒకరుండవు ప్లస్ నువ్వు ఒక్కడివి మాత్రమే తెప్పకాగన్ ఆధారమైన వాడవు అత్యంత చాలా ముదంబునన్ ఆనందంతో బ్రతుకు జీవించునట్టి తల్లినిన్ తల్లిని తండ్రినిన్ తండ్రిని ఉజ్జగించి విడిచిపెట్టి అక్కట అయ్యో నిశ్చింతుండవు ప్లస్ ఏమాత్రము విచారం లేనివాడివై సదా ప్లస్ అధ్యయన వేదాధ్యయనం చేయాలనే శీలతన్ కాంక్షతో వారి నీ తల్లిదండ్రుల యొక్క అనుజ్ఞ అనుమతి లేకుండానే ఏకాంతము ప్లస్ ఒంటరిగా ఏ ప్లస్ మెయిన్ ఏ విధంగా నీవు నువ్వు కరంబు మిక్కిలి లేదా చాలా క్రూరతన్ కఠినత్వంతో లేదా దయలేని వాడవై వెడలితి వెళ్ళావు. ఇక భావం. ఓ కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు ముసలివారు. వారు నీ మీద అపారమైన ప్రేమతో ఆధారపడి జీవిస్తున్నారు. వారికి నీవే ప్రధాన సహాయం. అయితే నీవు వేదాలను అభ్యసించి జ్ఞానం సంపాదించాలనే ఉద్దేశముతో వారి అనుమతిని పొందకుండా వారిని విడిచి వెళ్ళిపోయావు. వారి యోగక్షేమాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. నీ ఈ కఠినమైన ప్రవర్తన నాకు సమ్మతంగా అనిపించలేదు అని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో ఇలా చెప్పాడు. ఓ మహర్షి, నీ తల్లిదండ్రులు ఇప్పుడు వృద్ధులయ్యారు. వృద్ధాప్యంలో వారికి బలం తగ్గిపోతోంది. అప్పుడు పిల్లల సహాయం చాలా అవసరమవుతుంది. వారు నిన్ను ఎంతో ప్రేమతో పెంచారు. నీవే తమకు అండగా ఉంటావని ఆశతో జీవిస్తున్నారు. కానీ నీవు ఎక్కువ జ్ఞానం సంపాదించాలి, వేదాలు నేర్చుకోవాలి అనే కోరికతో ఇంటిని విడిచి వెళ్ళిపోయావు. వెళ్ళే ముందు తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకోలేదు. వారు ఎలా ఉన్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకోలేదు. తల్లిదండ్రులను చూసుకోవడం కూడా ఒక గొప్ప ధర్మం. వారు చిన్నప్పుడు మనల్ని ప్రేమతో పెంచినట్లే పెద్దయ్యాక మనం వారిని ఆదుకోవాలి. జ్ఞానం సంపాదించడం మంచిదే, కానీ తల్లిదండ్రుల బాధ్యతను మర్చిపోవడం సరైంది కాదు. అందుకే నీ ఈ ప్రవర్తన నాకు నచ్చలేదని ధర్మవ్యాధుడు చెప్పాడు. ఇక 9వ పద్యం. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా అమ్ముదుసల్ల ఉదగ్ర శోకవగ్ని నార్పవయ్యా. ఇక ప్రతిపదార్థం. కౌశికుని తల్లిదండ్రుల గూర్చి ధర్మవ్యాధుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. వారలు నీ తల్లిదండ్రులు, నీకు ప్లస్ నీకోసమే. వగచి వగచి మిక్కిలి దుఃఖించి, నిర్భిన్న హృదయులు ప్లస్ గుండెలు పగిలిన వారై, విగత చక్షులు ప్లస్ గ్రుడ్డివారయ్యారు. వినవే, ఆలకించావా అది? అరిగి తిరిగి వెళ్ళి ఇంకన్ ప్లస్ అయినన్ ఇప్పటికైనా ఆ ప్లస్ ముదుసల్లా ఆ వృద్ధుల యొక్క ఉదగ్ర గొప్పదైనట్టి శోకవహ్నిన్ దుఃఖమనిడి అగ్నిని ఆర్పవయ్యా, చల్లార్చివేయి. ఇక భావం. నీవు వారిని విడిచి వెళ్ళిన వెంటనే నీ తల్లిదండ్రులు నీ గురించే ఆలోచిస్తూ ఎంతో దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా నిరంతరం ఏడుస్తూ
చివరకు తమ యొక్క చూపును కూడా కోల్పోయారు. అయినా ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి హృదయంలో మండుతున్న దుఃఖాన్ని తొలగించు అని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. కౌశికుడు తన తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయినప్పుడు వారు చాలా బాధపడ్డారు. తమ కుమారుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో అని రోజు ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అతడు తిరిగి వస్తాడేమో అని ఆశతో ఎదురు చూశారు. కానీ కౌశికుడు రాకపోవడంతో వారి దుఃఖం మరింత పెరిగింది. అలా ఎక్కువగా ఏడుస్తూ ఉండటంతో వారి కళ్ళకు చూపు కూడా తగ్గిపోయింది. చివరకు వారు శాశ్వతంగా అంధులయ్యారు. తమ కుమారుడే తమకు ఆధారమని భావించిన వారు అతడు దూరం అవ్వడంతో ఎంతో బాధలో జీవించారు. అందుకే ధర్మవ్యాధుడు కౌశికునితో, ఇప్పటికైనా నీవు వెళ్ళి నీ తల్లిదండ్రులను చూడాలి. వారు నీ కోసం ఎంతో బాధపడుతున్నారు. నీవు వారి దగ్గరకు వెళ్తే వారికి ఆనందం కలుగుతుంది, వారి మనసులో ఉన్న దుఃఖం తగ్గుతుంది అని ఉపదేశించాడు. ఈ కథ ద్వారా మనకు ఒక మంచి నీతి తెలుస్తున్నది. తల్లిదండ్రులు పిల్లలను ఎంతో ప్రేమతో పెంచుతారు. పిల్లలు కూడా వారిని గౌరవించి వారి బాధను అర్థం చేసుకొని చూసుకోవాలి. తల్లిదండ్రులను సంతోషపెట్టడం చాలా గొప్ప ధర్మం. ఇక 10వ పద్యం. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులైచను, గురుసేవాయుక్తి లేక తక్కిన చేయుము నా పలుకు మేలు చేకురు నీకు. ఇక ప్రతిపదార్థం. నీ ప్లస్ అధ్యయనమును, నీ వేదాధ్యయనము, సుకృత ప్లస్ ఆయాసము, పుణ్యాన్ని పొందడానికి పడే శ్రమ లేదా ప్రయత్నము, గురుసేవాయుక్తి, తల్లిదండ్రుల సేవ, లేక తక్కినన్ చేయకపోతే, నిష్ఫలంబులు ప్లస్ అయి ఏ మాత్రం ఫలితం లేనివిగా చనున్ అయిపోతాయి. నా పలుకు నేను చెప్పిన విధంగా చేయుము, నీవు నడుచుకుంటే నీకు మేలు శుభం చేకూరున్ కలుగుతుంది. ఇక భావం. తల్లిదండ్రులకు సేవ చేయకుండా నీవు పొందిన విద్య అయినా, పుణ్యాన్ని సంపాదించేందుకు చేసిన కష్టమైనా ఫలించవు. అందువల్ల నేను చెప్పిన మార్గాన్ని అనుసరించు. అలా చేస్తే నీ జీవితానికి మేలు జరుగుతుంది అని ధర్మవ్యాధుడు కౌశికునితో చెప్పెనని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఒక మనిషి ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత పుణ్యం కోసం కష్టపడ్డా తన తల్లిదండ్రులను గౌరవించకపోతే, వారికి సేవ చేయకపోతే ఆ విద్యకు, ఆ పుణ్యానికి పూర్తిగా విలువ ఉండదని ఇందులో చెబుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచుతారు. వారు పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడతారు. పిల్లలు సుఖంగా ఉండాలని తమ ఆనందాలను కూడా వదులుకుంటారు. అలాంటి తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం, వారికి సహాయం చేయడం, ప్రేమగా మాట్లాడడం పిల్లల ధర్మం. ఇక్కడ నేను చెప్పిన విధంగా ఆచరించు అని చెప్పడము ద్వారా మంచి మార్గంలో నడుచుకో, తల్లిదండ్రులను గౌరవించు, వారికి సేవ చేయి అని ఉపదేశిస్తున్నారు. అలా చేసిన వారికి జీవితంలో మంచి జరుగుతుంది. అందరి ప్రేమ, దేవుని ఆశీర్వాదం కూడా లభిస్తాయి అని ధర్మవ్యాధుడు కౌశికునితో వివరిస్తున్నాడు అని వివరణ. ఇక 11 వచనం. అనినన్ కౌశికుండతనికిట్లనియే. ఇక ప్రతిపదార్థం. అనినన్ అనగా విని, కౌశికుడు అతనికి ధర్మవ్యాధునితో ఇట్లు ప్లస్ అనియే ఈ విధంగా అన్నాడు. భావం. ధర్మవ్యాధుడు చెప్పిన మాటలను విని
కౌశికుడు ధర్మవ్యాధునితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇక 12వ పద్యం. ఇది ఎట్టిదండి చెప్పిన సదమల హితవాక్య భంగి సకలము వింటిల్ వదలక ఇమ్మెయిన చెరించదా గురుజనములకు ప్రీతించేసదా అనగా. ఇక ప్రతిపదార్థం. అనగా పాపం లేనట్టి ఓ పుణ్యాత్ముడా, ఇది నీవు చెప్పిన ఈ విషయాలు ఇట్టిది ప్లస్ ఆ నిజమైనవి. నీ చెప్పిన నువ్వు చెప్పిన సత్ ప్లస్ అమల స్వచ్ఛమైన ఈ మాటలు హితవాక్యభంగి మేలు కలిగించే మాట విధానము సకలము పూర్తిగా అంటే అంతా విన్నాను, వదలక విడిచిపెట్టకుండా ఈ ప్లస్ మిగిన్ ప్లస్ ఆ ఈ విధంగానే అంటే నువ్వు చెప్పిన విధంగానే చరించదా ఇక తప్పక నడుచుకుంటాను. గురుజనములకు తల్లిదండ్రులకు ప్రీతిన్ సంతోషాన్ని లేదా ఆనందాన్ని చేసేదన్ కలిగిస్తాను. ఇక భావం. ఓ మహాత్ముడా, మీరు చెప్పిన మాటలు నిజమైనవి, ఉత్తమమైనవి, మేలును కలిగించేవి. వాటిని నేను శ్రద్ధతో ఆలకించాను, తప్పకుండా వాటిని ఆచరిస్తాను. తల్లిదండ్రులకు సేవ చేసి నా యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటాను అని కౌశికుడు ధర్మవ్యాధునితో పలికెనని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఈ మాటల్లో ఒక వ్యక్తి ఎంతో వినయంతో మాట్లాడుతున్నాడు. అతడు ఒక మంచి మహాత్ముడు చెప్పిన ఉపదేశాన్ని విని, మీరు చెప్పిన మాటలు చాలా మంచివి, అవి నిజమైనవి, మనకు మేలు చేసే విషయాలు, నేను వాటిని జాగ్రత్తగా విన్నాను, ఇకపై తప్పకుండా ఆ మాటలను పాటిస్తాను అని చెబుతున్నాడు. అతడు ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ గురించి మాట్లాడుతున్నాడు. మనకు జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచి కష్టపడి చదివించి మన కోసం ఎన్నో త్యాగాలు చేసేవారు తల్లిదండ్రులు. అలాంటి అమ్మా నాన్నలను గౌరవించడం, వారికి సహాయం చేయడం, ప్రేమగా చూసుకోవడం పిల్లల ముఖ్యమైన ధర్మమని ఈ మాటల యొక్క వివరణ. ఇక 13వ పద్యం. నాదైన భాగ్యవశమునన్ కాదే నీతోడి చెలిమి కలిగిం పరమాహ్లాద మనస్కొండనైతి శుభోదయములకెల్లా ఇంక యుక్తుండనైతి. ప్రతిపదార్థం. నాదు ప్లస్ అయినా నాకు కలిగిన భాగ్యవశమునన్ అదృష్టం వలన కాదు ప్లస్ ఏ కదా నీతోడి నీతో చెలిమి స్నేహము కలిగెన్ ఏర్పడింది. పరమా ప్లస్ ఆహ్లాద మిక్కిలి సంతోషంతో నిండిన మనస్కుడను ప్లస్ అయితే మనస్సు కలిగిన వాడిని అయ్యాను. శుభోదయములకు ప్లస్ ఎల్లన్ మేలు కలిగించే వాటికన్నిటికీ ఇంకా ఇక పైన అంటే ఇప్పటి నుంచి యుక్తుడను ప్లస్ అయితిన్ యోగ్యుడిని అయ్యాను. ఇక భావం. నీతో స్నేహం ఏర్పడటం నా భాగ్యంగా భావిస్తున్నాను. నా హృదయం అపారమైన ఆనందంతో నిండిపోయింది. నాకు కలగబోయే అన్ని శుభాలకు ఇది మంచి సూచనగా అనిపిస్తోంది అని కౌశికుడు ధర్మవ్యాధునితో పలికెనని భావము. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. నీతో నాకు స్నేహం కావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు నా జీవితంలోకి రావడంతో నా మనసు ఎంతో ఆనందంతో నిండిపోయింది. ఒక మంచి స్నేహితుడు దొరకడం అనేది జీవితంలో పెద్ద వరం.
నీ స్నేహం వల్ల ఇక ముందు నా జీవితంలో మంచి విషయాలు శుభాలు జరుగుతాయని నాకు నమ్మకం కలుగుతోంది. అందుకే ఈ స్నేహాన్ని నేను ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. ఇందులో ప్రధాన భావం మంచి స్నేహితుడు దొరకడం అదృష్టం. స్నేహం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. మంచి స్నేహం జీవితంలో శుభాలను తెస్తుంది. ఇక 14వ పద్యం. అనుపమ ఎట్టి వారలకు అందదు ధర్మ పదంబు దాత్రిలో విను పదివేపురందొకడు విస్తృత ధర్మపరాయణుండు కల్గునో కలుగండో సంధియము కోరి సనాతన ధర్మమూది ఎవనికి నీకున్ పోలే బుధవత్సలా ఇట్లు చెరింపవచ్చునే. ఇక ప్రతిపదార్థం. బుధవత్సల పండితులచే ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా విను ఆలకింపుము. దాత్రిలో ఈ భూమి యందు ధర్మపదంబు ధర్మ మార్గము అనుపమము సాటిలేనిది ఎట్టి వారలకు ఎటువంటి వారికైనా అందదు. అది గ్రహించడం సాధ్యం కాదు. విను, ఈ విషయం తెలుసుకో. 10 వేవురందు 10,000 మందిలో ఒకండు ఒకడైనా విస్తృత ధర్మపరాయణుండు గొప్ప ధర్మ మార్గాన్ని అనుసరించేవాడు కల్గును ప్లస్ ఓ కలుగున ఉంటాడా. కలుగండు ప్లస్ ఓ కలుగడో ఉండడో సందేహము సందేహమే కోరి ప్రయత్నించి సనాతన ధర్మం ప్రాచీన ధర్మాన్ని ఊది తెలిసి లేదా గ్రహించి ఇట్లు ఈ విధంగా ఎవ్వనికిని ఎవరికైనా ఏ మానవునికైనా నీకున్ ప్లస్ పోలెన్ నీవు ఆచరిస్తున్న విధంగా చరింపవచ్చునే ప్రవర్తించడం సాధ్యమా? సాధ్యం కాదు కదా అని ప్రతిపదార్థం. ఇక భావం. జ్ఞానులచే గౌరవింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం ఎంతో గొప్పది. దానికి సమానం మరొకటి లేదు. ఈ భూమిపై జీవించే వేలాది మందిలో ఒక్కరైనా నిజంగా ధర్మాన్ని పాటించేందుకు ముందుకు వస్తారో లేదో అనిపిస్తుంది. కానీ నీలాంటి వారు మాత్రం ధర్మాన్నే ప్రామాణికంగా తీసుకొని శ్రద్ధతో ఆచరిస్తూ జీవిస్తారు అని భావం. ఇక ఈ పద్యాన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఓ ధర్మవ్యాధుడా, నిన్ను జ్ఞానులు కూడా గౌరవిస్తున్నారు. ఎందుకంటే నీవు ఎప్పుడూ ధర్మ మార్గంలోనే నడుస్తావు. ధర్మం అంటే మంచి పనులు చేయడం, నిజాయితీగా ఉండడం, ఇతరులకు హాని చేయకపోవడం. అలాంటి ధర్మాన్ని పాటించడం చాలా కష్టం. ఈ ప్రపంచంలో ఎంతోమంది మనుషులు ఉన్నా వారిలో చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. కానీ నీవు మాత్రం ధర్మాన్నే జీవితానికి ఆధారంగా తీసుకున్నావు. ఏ పని చేసినా అది మంచిదా కాదా అని ఆలోచించి చేస్తావు. అందుకే నీవు అందరికీ ఆదర్శంగా నిలిచావు అని వివరణ. ఇక ఆలోచించండి, చెప్పండి. మొదటి ప్రశ్న. కుమారుని అన్నా అని సంబోధించడంలో ఔచిత్యం ఏమిటి? జవాబు. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను ఎంతో భక్తి ప్రేమలతో సేవించేవాడు. వారికి అవసరమైన ప్రతి విషయాన్ని సమకూర్చి ఎలాంటి కష్టం కలగకుండా జాగ్రత్త పడేవాడు. అతని సేవాభావాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడుతూ కుమారుడిపై అపారమైన ప్రేమ చూపించేవారు. అందువల్ల వారు అతనిని మమకారంతో అన్నా అని పిలిచేవారు. వారి అభిప్రాయంలో అన్నా అనే పదానికి అత్యంత ప్రియమైన వ్యక్తి అనే భావం ఉంది. ఇక రెండవ ప్రశ్న. ధర్మవ్యాధుని తల్లిదండ్రులు
ఉన్న పరిస్థితిని బట్టి నీవేమి గ్రహించావు? జవాబు: ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సువాసనలతో పరిమళించే గృహంలో గొప్ప ఆసనాలపై ఆనందంగా కూర్చొని ఉన్నారు. వారు తమకు నచ్చిన భోజనాలను ఆస్వాదిస్తూ శోభాయమానమైన వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించి సంతోషంగా కనిపించారు. వారి పరిస్థితిని గమనిస్తే ధర్మవ్యాధుడు వారికి ఎలాంటి కొరత లేకుండా ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నాడని అర్థమవుతుంది. కళ్ళకు కనిపించే సాక్షాత్ దేవతలు అయిన తల్లిదండ్రులనే అతడు అత్యంత భక్తితో ఆరాధించేవాడని, వారిని మించిన దేవతారాధనపై ఆసక్తి చూపడని నేను తెలుసుకున్నాను. ఇక మూడవ ప్రశ్న: తల్లిదండ్రులను సేవించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? జవాబు: వేదాలను అభ్యసించి వాటి అంతరార్థాన్ని గ్రహించడం ద్వారా పొందే ఫలితం తల్లిదండ్రులకు సేవ చేయడం వలన కూడా లభిస్తుంది. అలాగే యజ్ఞయాగాదులు మరియు క్రతువులు నిర్వహించడం ద్వారా దక్కే పుణ్యం తల్లిదండ్రులను భక్తితో సేవించడం వల్ల కూడా సిద్ధిస్తుంది. ఇక నాలుగవ ప్రశ్న: తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని ఎవరు అన్నారు? జవాబు: తల్లిదండ్రులను తప్పక సేవించి తరిస్తాను అని ధర్మవ్యాధునితో కౌశికుడు అన్నారు. ఇక ఐదవ ప్రశ్న: ధర్మవ్యాధునికి కౌశికునిలో నచ్చని అంశం ఏమిటి? మహర్షిగా గొప్ప స్థానం పొందిన కౌశికుడిలో ఒక విషయం మాత్రం ధర్మవ్యాధునికి ఇష్టం కలిగించలేదు. కౌశికుడి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి కుమారుడిపైనే అపారమైన ప్రేమతో ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ కౌశికుడు వేదాలను అభ్యసించి జ్ఞానం సంపాదించాలని భావించాడు. అయితే తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా వారిని విడిచి వెళ్ళిపోయాడు. వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనే చింత కూడా చూపించలేదు. ఇలాంటి కఠినమైన వ్యవహారం ధర్మవ్యాధునికి నచ్చలేదు. ఇక అవగాహన ప్రతిస్పందన ఆ భాగము. క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. 1వ ప్రశ్న: కౌశికుని తల్లిదండ్రులు చూపును కోల్పోవడానికి కారణాలు ఏమిటో చెప్పండి. జవాబు: వేదాలు అభ్యసించి జ్ఞానాన్ని సంపాదించాలని కౌశికుడు సంకల్పించాడు. వయసు మీద పడిన తన తల్లిదండ్రులను అతడే ప్రధాన ఆధారం. అయినప్పటికీ వారు అనుమతి తీసుకోకుండా వారిని విడిచి వెళ్ళిపోయాడు. వారి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచించలేదు. కుమారుడు దూరమైన బాధతో కౌశికుని తల్లిదండ్రులు తీవ్రంగా విలపించారు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక చివరికి తమ చూపును కూడా వారు కోల్పోయారు. ఇక 2వ ప్రశ్న: ధర్మవ్యాధుని తల్లిదండ్రులు సంతోషంగా ఉండటానికి కారణమేమిటి? జవాబు: ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమకు నచ్చిన భోజనాలను ఆస్వాదిస్తూ మంచి వస్త్రాలు మరియు ఆభరణాలు ధరించి సంతోషంగా జీవించేవారు. వారి ఆనందానికి ప్రధాన కారణం వారి కుమారుడు ధర్మవ్యాధుడే. ధర్మవ్యాధుడు ధర్మంలోని సూక్ష్మ విషయాలను బాగా తెలుసుకుని వాటిని ఆచరించేవాడు. తల్లిదండ్రులకు సేవ చేయడాన్ని అత్యున్నత ధర్మంగా భావించేవాడు. తనకు కలిగిన జ్ఞానమంతా తల్లిదండ్రుల సేవ ఫలితమే అని ఎప్పుడూ చెప్పేవాడు. ధర్మవ్యాధుడు ప్రేమతో సేవలు చేయడం వల్ల అతని తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉండేవారు. ఇక 3వ ప్రశ్న: గృహస్థుడు ఎవరెవరిని పూజించాలి? ఈ లోకంలో పుణ్య ఫలాలను పొందాలని కోరుకునే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని గౌరవించి ఆరాధించాలి. ఇక ఆ భాగము. క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటగా పద్యం:
జతనంబు మిగుల మాసములు 9 యుదరంబునం కరము బరంబు తోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశ నొంది పుత్రునింకాంచు ఎందున్ తల్లి తపములు యజ్ఞముల్ దానముల్ వ్రతములు దేవతా సజ్జన సేవనములున్ కావించు పుత్రుని కామించి జనకుండిట్లిరువుర పాటును సరియే తలంపం తనయున్ కని తల్లిదండ్రులు తమకు అతండు భక్తుండగుటకు ధర్మానురక్తుండగుట కాసపడుదురు వినుమట్టి యాశ సిద్ధిన్ పొందంజేయు అతండు చువ్వే నందనుండు. ఇక ఈ పద్యానికి భావం: తల్లి తన బిడ్డను 9 నెలలు గర్భంలో మోసి ఎన్నో బాధలను భరించి ప్రాణాపాయం ఎదురైనా సహించి ప్రసవిస్తుంది. తండ్రి కూడా సంతానం కలగాలని ఆశిస్తూ ఉపవాసాలు చేస్తాడు, వ్రతాలు ఆచరిస్తాడు, యజ్ఞయాగాలు నిర్వహిస్తాడు, దానాలు చేసి దేవతలను సజ్జనులను భక్తితో పూజిస్తాడు. ఈ విధంగా తల్లిదండ్రులిద్దరూ బిడ్డ కోసం సమానంగా కష్టపడతారు. బిడ్డ పుట్టిన తరువాత అతడు తమను ప్రేమతో గౌరవించాలని, ధర్మ మార్గంలో నడవాలని వారు ఆశిస్తారు. అందుకే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే వాడిని నిజమైన పుత్రుడు అని అంటారు అని భావము. ఇక ప్రశ్నలు. 1వ ప్రశ్న: తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు? సమాధానం: తల్లిదండ్రులు తమ సంతానంపై అనేక ఆశలు పెట్టుకొని జీవిస్తారు. ముఖ్యంగా పిల్లలు తమను ప్రేమతో చూసుకోవాలని, గౌరవించాలని కోరుకుంటారు. అలాగే వారు ధర్మబద్ధంగా, న్యాయపూర్వకంగా ప్రవర్తించాలని కూడా ఆశపడుతుంటారు. ఇక 2వ ప్రశ్న: సంతానం కొరకు తల్లి ఏ విధంగా కష్టపడుతుంది? జవాబు: ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో మాటలతో పూర్తిగా చెప్పడం కష్టం. ఆమె 9 నెలలు గర్భంలో మోసి ఎన్నో ఇబ్బందులు, నొప్పులు, శ్రమలను సహిస్తుంది. ప్రసవ సమయం వచ్చినప్పుడు ప్రాణాపాయం కలిగే పరిస్థితినైనా ఎదుర్కొని బిడ్డకు జన్మనిస్తుంది. అంటే తల్లి తన ప్రాణాలనైనా లెక్క చేయకుండా సంతానాన్ని ఈ లోకానికి తీసుకొస్తుంది. పిల్లల కోసం తల్లి ఎంతో త్యాగం చేసి అపారమైన కష్టం పడుతుంది. ఇక 3వ ప్రశ్న: తపములు, యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు? జవాబు: ఒక కుమారుడు పుట్టాలనే కోరికతో తండ్రి ఎన్నో కష్టాలు పడతాడు. తపస్సులు, యజ్ఞాలు చేస్తూ, దాన ధర్మాలు, ఉపవాసాలు, వ్రతాలు ఆచరిస్తూ తండ్రి దేవతలను, సజ్జనులను పూజిస్తూ కొడుకు పుట్టాలని కోరుకుంటాడు. ఇక 4వ ప్రశ్న: పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు: తల్లిదండ్రుల గొప్పదనం ఎలాంటిది? ఇక ఈ కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న: దేవనంద తన తండ్రి కోసం ఏం చెయ్యాలనుకుంది? జవాబు: దేవనంద తన తండ్రి తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుంది. అది తెలిసిన వెంటనే తండ్రిని కాపాడేందుకు ఏదో ఒకటి చెయ్యాలనే తపన ఆమెకు కలిగింది. చివరకు తన కాలేయంలోని ఒక భాగాన్ని తండ్రికి దానం చేయాలని ఆమె నిర్ణయించింది. 2వ ప్రశ్న: హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది? జవాబు: తీవ్ర కాలేయ వ్యాధితో బాధపడుతున్న తన తండ్రిని రక్షించాలని భావించిన దేవనంద అనే మైనర్ బాలిక హైకోర్టును ఆశ్రయించింది. చట్ట ప్రకారం అవయవదానం చేసే వయస్సు తనకు ఇంకా రాకపోవడంతో తన కాలేయంలోని కొంత భాగాన్ని తండ్రికి దానం చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. దేవనంద చూపించిన త్యాగ భావనను గుర్తించిన హైకోర్టు
ఆమె అభ్యర్థనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అసాధారణమైన ధైర్యం, సాహసం ప్రదర్శించినందుకు హైకోర్టు ఆమెను ప్రశంసించింది. మూడవ ప్రశ్న, దేవనందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది? జవాబు, ప్రతీష్ తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతని కుమార్తె దేవనంద తన కాలేయంలోని ఒక భాగాన్ని తండ్రికి దానం చేసి ఆయన ప్రాణాలను రక్షించాలని ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుంది. ఆమె చూపించిన త్యాగభావనకు గౌరవంగా ఆసుపత్రి యాజమాన్యం శస్త్రచికిత్సకు సంబంధించిన ఖర్చులను మాఫీ చేసి సహాయం చేసింది. దేవనంద ప్రదర్శించిన ధైర్య సాహసాలను అభినందిస్తూ ఆమెకు అవసరమైన సహకారాన్ని అందించారు. ఇక 4వ ప్రశ్న, పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు, కాలేయం మాత్రమే కాకుండా మరెన్నో ఇతర అవయవాలను కూడా దానం చేయవచ్చా? ఇక ఈ భాగము కింది వాటికి అర్థ సందర్భాలు రాయండి. 1. వాడసూవ్య ధర్మాత్ముండు వసుధ మీద. జవాబు, కవి పరిచయం. ఈ వాక్యం ఎర్రన రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో గల 5వ ఆశ్వాసం నుండి గ్రహించబడిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలోనిది. సందర్భము, ధర్మవ్యాధుడు కౌశికుడనే మహర్షిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఆనందంగా జీవిస్తున్న తన తల్లిదండ్రులను చూపించాడు. తల్లిదండ్రులకు సేవ చేయడం వల్లనే తనకు గొప్ప జ్ఞానం లభించిందని, తల్లిదండ్రుల సేవ విశేష ఫలితాన్నిస్తుందని తెలియజేసిన సందర్భంలోనిది వాక్యము. ఇక వివరణ, ఈ భూమిపైన పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే భూమిపైన ధర్మాత్ముడు అని వివరణ. ఇక 2, గురుజనములకు ప్రీతించేసెదననగా. కవి పరిచయం. ఈ వాక్యం ఎర్రనచే రచించబడిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలో గల 5వ ఆశ్వాసం నుండి స్వీకరించిన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశంలోనిది. సందర్భం, కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి వస్తాడు. ధర్మవ్యాధుడు కౌశికుడికి తల్లిదండ్రుల సేవ వలన కలిగే విశేష ఫలితాన్ని వివరిస్తాడు. వృద్ధాప్యంలో కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి అందులైన కౌశికుడి తల్లిదండ్రుల బాధను చెప్పి, తల్లిదండ్రుల సేవ చేయని వారికి ఏ విద్యా పుణ్యం ప్రయోజనంగా మారవు అని చెప్పి మాటలు విని కౌశికుడు పలికిన సందర్భంలోనిది. వివరణ, ఓ పుణ్యాత్మ, నీవు చెప్పిన మాటలు నిజమైనవి, శ్రేష్టమైనవి, శుభమైనవి. నేను వాటిని శ్రద్ధగా విన్నాను, తప్పకుండా ఆచరిస్తాను. తల్లిదండ్రులను సేవిస్తాను, వారికి ఆప్తుడనవుతాను అని వివరణ. ఇక భూభాగము, క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. 2, ధర్మవ్యాధుని కథను ఎవరు ఎవరికి చెప్పారు? జవాబు, ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. 3, ఎవరికి సేవ చేయడం తన ధర్మమని కౌశికుడు గ్రహించాడు? జవాబు, తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్మమని కౌశికుడు గ్రహించాడు. 4, ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథము నుండి స్వీకరించబడింది? జవాబు, ధర్మవ్యాధుని కథ మహాభారత గ్రంథము నుండి స్వీకరించబడింది. ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత ఆ భాగము, క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, ధర్మవ్యాధుడు కౌశికునితో తల్లిదండ్రుల సేవా విశిష్టతను
గురించి ఏమని చెప్పాడు? జవాబు: ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ అతని వృద్ధ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా సౌకర్యాలతో జీవిస్తున్నారు. అన్ని విధాల సదుపాయాలు ఉన్న ఆ గృహంలో వారు ఆనందంగా కాలం గడుపుతున్నారు. తమ కుమారుడైన ధర్మవ్యాధుని వారు ఎంతో ప్రశంసించారు. తల్లిదండ్రులను భక్తితో సేవించడం వల్లనే తనకు ఈ గొప్ప జ్ఞానం లభించిందని ధర్మవ్యాధుడు కౌశికుడికి తెలిపాడు. తనకు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, వారి కంటే వేరే దేవతలను తాను ఎరుగనని చెప్పాడు. తల్లిదండ్రుల సేవ చేయడం, వేదాలు చదవడం, యజ్ఞాలు చేయడం, వ్రతాలు ఆచరించడం వంటి పుణ్య ఫలాలను ఇస్తుందని వివరించాడు. ఎంత విద్య నేర్చుకున్నా, ఎంత పుణ్యకార్యాలు చేసినా తల్లిదండ్రులను సేవించకపోతే అవన్నీ వ్యర్థమవుతాయని ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల సేవ గొప్పతనాన్ని వివరించాడు. ఇక రెండవ ప్రశ్న: ధర్మవ్యాధుని తల్లిదండ్రులు తమ పుత్ర ప్రేమను ఎలా వ్యక్తీకరించారు? జవాబు: ధర్మవ్యాధుడు ఎంతో ప్రేమాభిమానాలతో తన తల్లిదండ్రులను సేవించేవాడు. వారి ఆనందం, సౌఖ్యం కోసం అన్ని విధాలా కష్టపడేవాడు. వారికి అవసరమైన ప్రతిదీ సమకూర్చి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకునేవాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ కుమారుడితో ఇలా అన్నారు: నీలాంటి కుమారుడు ఉండటం మా అదృష్టం. మాకు ఇక ఎలాంటి కొరత లేదు. నీ ధర్మనిష్ట నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతోంది. ధన సంపదలతో నీవు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. నీ వల్ల మా వంశానికి గొప్ప పవిత్రత లభించింది. నువ్వు మానవ రూపంలో ఉన్న దైవ స్వరూపిడివి. మనస, వాచ, కర్మన తల్లిదండ్రులను ప్రేమించి సేవించే నీకు ఈ ప్రపంచంలో సాటి ఎవరూ లేరు అని తమ కుమారుడిపై ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేశారు. ఇక మూడవ ప్రశ్న: గృహస్థ ధర్మాన్ని గురించి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు? జవాబు: కౌశిక మహర్షి ధర్మవ్యాధుని గృహానికి వెళ్ళాడు. అక్కడ ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను ఎంతో భక్తి ప్రేమతో సేవిస్తున్నాడో కౌశికుడు స్వయంగా చూశాడు. ఆ సమయంలో తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల కలిగే మహత్తర ఫలితాలను ధర్మవ్యాధుడు వివరంగా చెప్పాడు. అనంతరం గృహస్థుడి కర్తవ్యాలను కూడా ఉపదేశించాడు. ఈ భూమిపై పుణ్యాన్ని పొందాలని ఆశించే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని గౌరవించి పూజించి వారిని సంతోషపరచాలి. అలాంటి వాడే నిజమైన ధర్మాన్ని ఆచరించే గృహస్థుడు అని ధర్మవ్యాధుడు గృహస్థ ధర్మ విశిష్టతను వివరించాడు. ఇక ఆ భాగము క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న: ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జవాబు: ఎరన్న రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో తల్లిదండ్రుల మహిమను ప్రత్యక్ష దైవాలుగా వివరించారు. ఇందులో కౌశికుడు ధర్మవ్యాధుడిని కలుసుకునే సంఘటన ఉంటుంది. ఒక పతివ్రత అయిన గృహిణి సూచనతో కౌశికుడు ధర్మవ్యాధుడి వద్దకు వెళ్తాడు. ధర్మవ్యాధుడి జ్ఞానం, ప్రవర్తన చూసిన కౌశికుడు ఆశ్చర్యానికి గురై అతన్ని సర్వజ్ఞుడిగా ప్రశంసిస్తాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తనకు వచ్చిన జ్ఞానానికి మూలం ధర్మాచరణేనని వివరిస్తాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికుడిని తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ అతని తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తూ కనిపిస్తారు. ధర్మవ్యాధుడు వారికి నమస్కరించి వారి క్షేమ సమాచారాలను అడుగుతాడు. అనంతరం కౌశికుడిని తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు. తల్లిదండ్రులను సేవించడం వల్లనే తనకు ఈ జ్ఞానం కలిగిందని, వారిని తాను దైవంగా భావిస్తున్నానని చెబుతాడు. భార్య, పిల్లలతో కలిసి తల్లిదండ్రులకు అవసరమైన సేవలు చేస్తూ వారిని సంతోషంగా ఉంచుతున్నానని తెలియజేస్తాడు. ధర్మవ్యాధుడు తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయని ఉపదేశిస్తాడు. ఈ ప్రపంచంలో పుణ్యాన్ని కోరుకునే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని భక్తితో పూజించాలని చెబుతాడు. అలాగే ధర్మవ్యాధుడు కౌశికుడితో మాట్లాడుతూ
ఆ పతివ్రత పంపిన కారణంగా నీకు ధర్మ మార్గాన్ని వివరిస్తున్నాను, కానీ నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని అంటాడు. ఎందుకంటే కౌశికుడు తన వృద్ధ తల్లిదండ్రుల అనుమతి లేకుండానే జ్ఞానం కోసం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కుమారుడి వియోగాన్ని తట్టుకోలేక వారు ఎంతో దుఃఖించి కంటి చూపును కోల్పోయారు. ఈ కారణంగానే ధర్మవ్యాధుడు కౌశికుడిపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ధర్మవ్యాధుడు చెప్పిన నీతి మాటలు కౌశికుడికి ఎంతో నచ్చాయి. ధర్మవ్యాధుడి స్నేహం దక్కడం తన అదృష్టంగా భావించిన కౌశికుడు అతన్ని ప్రశంసిస్తూ ఇకపై తల్లిదండ్రులను సేవించి జీవితాన్ని సార్థకం చేసుకుంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక రెండవ ప్రశ్న, ఈ పాఠం ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. జవాబు: ప్రత్యక్ష దైవాలు పాఠంలో ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు భక్తితో సేవ చేస్తూ సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. అతని వ్యక్తిత్వంలోని ముఖ్యమైన లక్షణాలను ఈ విధంగా వివరించవచ్చు. తల్లిదండ్రుల పట్ల భక్తి. జ్ఞానం, ఐశ్వర్యం, సంతోషం అన్నీ తల్లిదండ్రుల సేవ ద్వారానే లభిస్తాయని ధర్మవ్యాధుడు విశ్వసించేవాడు. తన తల్లిదండ్రులకు ఇష్టమైన భోజనాన్ని సమకూర్చి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ సంతోషాలతో జీవించేలా చూసుకునేవాడు. అతని అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రుల సేవ వేదాలు చదవడానికి, యజ్ఞాలు చేయడానికి సమానమైనది. అంతేగాక వాటికంటే గొప్ప ఫలితాన్ని ఇచ్చేదిగా భావించేవాడు. తన తల్లిదండ్రులని ప్రత్యక్ష దైవాలుగా ఆరాధించేవాడు. గృహస్థుని ధర్మం. ధర్మవ్యాధుడు ఆదర్శ గృహస్థుడు. భార్య, పిల్లలతో కలిసి నిత్యం తల్లిదండ్రులను సేవించేవాడు. గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అని ఐదుగురిని గౌరవించి సంతోషపరచాలని ఉపదేశించేవాడు. తాను కూడా ఆ నియమాలను క్రమంగా పాటిస్తూ గృహస్థు ధర్మాన్ని నిలబెట్టాడు. ఓర్పు మరియు క్షమ. ధర్మతత్వాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో కౌశికుడు ధర్మవ్యాధుడిని కలుసుకున్నాడు. కానీ వృద్ధులైన తన తల్లిదండ్రులను విడిచి జ్ఞానాన్వేషణకు వెళ్ళడం ధర్మవ్యాధుడికి నచ్చలేదు. అయినప్పటికీ పతివ్రతైన గృహిణి పంపినందువల్ల అతను సహనంతో కౌశికునికి ధర్మ సూక్ష్మాలను వివరించాడు. ఈ సంఘటన ధర్మవ్యాధుడిలోని ఓర్పు, క్షమాభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక మూడవ ప్రశ్న, వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న నేటి రోజుల్లో తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధుని అభిప్రాయ ప్రాధాన్యతను పాఠం ఆధారంగా వివరించండి. జవాబు: ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో ధర్మవ్యాధుని పాత్ర ద్వారా తల్లిదండ్రుల సేవ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి వారికి సేవ చేయడాన్ని జీవితంలో అత్యున్నత ధర్మంగా తీసుకున్నాడు. తల్లిదండ్రులను సేవిస్తే ఈ లోకంలో కావలసిన ప్రతి మంచి ఫలితం లభిస్తుందని అతనికి అచంచలమైన విశ్వాసం. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలాలు కూడా తల్లిదండ్రుల సేవ ద్వారానే పొందవచ్చని అతను నమ్మాడు. అయితే నేటి సమాజంలో పరిస్థితులు మారిపోయాయి. వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతోంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ధర్మవ్యాధుని కథ మనకు తల్లిదండ్రుల సేవ యొక్క విలువను గుర్తు చేస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రులను అవసరమైన ఆహారం, వస్త్రాలు, అలంకార వస్తువులు సమకూర్చడమే కాకుండా వారితో ప్రేమగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకునేందుకు సమయాన్ని కేటాయించాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యతతో పిల్లలను పెంచాలి. తల్లిదండ్రులను భక్తితో సేవించిన ధర్మవ్యాధుడు సమాజానికి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ఇక ఈ భాగము క్రింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. జవాబు: కౌశికుడు: మీ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ధర్మవ్యాధుడు: నా వెంట రండి, నేను వారిని మీకు చూపిస్తాను. కౌశికుడు: మీ తల్లిదండ్రులు నిజంగా భాగ్యశాలులు. ధర్మవ్యాధుడు: మహాత్మా, వారికి సేవలు చేసే అవకాశం నాకు దక్కింది. అదే నాకు గొప్ప ఆనందం. కౌశికుడు: కేవలం తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా
జ్ఞానం ఎలా పొందగలుగుతారు? ధర్మవ్యాధుడు: తల్లిదండ్రులను భక్తితో సేవించిన వారికి యజ్ఞాలు వ్రతాలు చేసిన ఫలితమే లభిస్తుంది. అనేక వేదాలు అధ్యయనం చేసిన పుణ్యం కూడా వస్తుంది. నా దృష్టిలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. వారి కంటే వేరే దేవతలు నాకు తెలియరు. తల్లిదండ్రులను సంతోషపరిచేవాడే ఈ లోకంలో నిజమైన గృహస్థుడు. కౌశికుడు: జ్ఞానాన్ని సంపాదించడానికి నేను ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ధర్మవ్యాధుడు: మహర్షి, నువ్వు చేసిన పొరపాటు అదే. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి బయట తిరుగుతున్నావు. నీ మీద ఆధారపడి జీవిస్తున్నా వారిని బాధకు గురి చేశావు. వారు అంధులుగా మారడానికి కారణం కూడా నువ్వే. అయినా ఇప్పటికైనా వెళ్ళి వారికి సేవ చేస్తే నీకు మేలు జరుగుతుంది. కౌశికుడు: ఓ మహాత్ముడా, నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా నిజమే. నేను తప్పకుండా వెళ్ళి నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను. నీతో పరిచయం కలగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇక రెండవ ప్రశ్న: విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లి లేదా తండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి. జవాబు: మాకు 2 కుమారులు ఉన్నారు. వారికి ఉత్తమమైన విద్య అందించాలని భావించి మా గ్రామం నుంచి పట్టణానికి తీసుకెళ్ళి చదివించాము. ఖర్చుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. వారు బాగా చదివి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని మాత్రమే కోరుకున్నాము. సెలవులు పండుగల సమయంలో మాత్రమే వారు ఇంటికి వచ్చేవారు. కాలక్రమేణా ఉన్నత చదువుల కోసం పట్టణం నుంచి జిల్లాకు, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. చదువుల వ్యస్తత వల్ల తల్లిదండ్రుల గురించి ఆలోచించే సమయం కూడా వారికి లేకుండా పోయింది. రంగారావు, సునీతల కొడుకులు చాలా మంచి స్థాయిలో ఉన్నారు అని ఊరివారు చెప్పినప్పుడు మాకు ఎంతో ఆనందంగా అనిపించేది. అయితే పిల్లలు దూరంగా ఉండటం వల్ల మనసులో ఎప్పుడూ వెలితిగా ఉండేది. చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఆ దూరం ఇంకా పెరిగింది. వారానికి ఒక్కసారి ఫోన్లో మాట్లాడడం మాత్రమే మాకు మిగిలింది. చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమతో ఆప్యాయతతో వారిని పెంచాము. అయినప్పటికీ ఎందుకో ఒక తెలియని బాధ మాలో ఎప్పుడూ ఉండేది. మా పిల్లలు ఉన్నత స్థాయిలో సంతోషంగా ఉన్నారని తెలిసి ఆనందంగా ఉన్నా వారు మాతో దూరంగా ఉండటం మాత్రం మాకు చాలా కష్టంగా అనిపించేది. ఈ వయసులో వారి తోడు మాకు ఎంతో అవసరం. అందుకే వారు మా దగ్గరకు రావడం సాధ్యం కాకపోతే మేమే వారి దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే కుటుంబ సభ్యులమంతా కలిసి ఉంటేనే అసలైన ఆనందం లభిస్తుందని మేము నమ్ముతున్నాము. ఇక భాషాంశాలు, పదజాలం ఆ భాగము. కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. 1. జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు తండ్రి: మా తండ్రి నా కోసం మోటార్ సైకిల్ కొన్నారు. 2. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. అమరులు అనగా దేవతలు. దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి గెలిచారు. 3. చక్కని వాక్యే మనిషికి భూషణం. భూషణం అనగా ఆభరణం. పుస్తకం చేతికి ఆభరణం అని పెద్దలు చెప్పారు. 4. ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అనగా కోరిక. కోరికలుంటే సరిపోదు, వాటిని సాధించుకోవడానికి కష్టపడాలి. 5. ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మ్యాలు అనగా భవనాలు. నగరంలో అందమైన భవనాలు ఎన్నో కనబడతాయి. 6. మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అనగా మేలు. సమాజం మేలు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. నెక్స్ట్ ఆ భాగము. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పుత్రుడు: కొడుకు, కుమారుడు, సుతుడు. 2. వస్త్రం: చేలము, వలువ, పుట్టము. 3. జనని: తల్లి, మాత, జనయిత్రి. 4.
చక్షువు కన్ను, నయనం, నేత్రము. 5 వహ్ని అగ్ని, అనలము, నిప్పు. ఇక ఈ భాగము కింది పదాలకు నానార్థాలు రాయండి. 1 గురువు తండ్రి, ఉపాధ్యాయుడు, తాత. 2 అర్థం శబ్దార్థం ధనము, కారణము, న్యాయము. 3 ఫలం ప్రయోజనం, పండు, సంతానము. 4 బుధుడు పండితుడు, దేవత, బుధగ్రహము. 5 వంశం అన్వయము, వెదురు, బాణము, సమూహము. ఇక ఈ భాగము కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి. 1 ధర్మం విశ్వమును ధరించున్నది, పుణ్యము. 2 బుధుడు అన్నిటినీ తెలిసినవాడు, విద్వాంసుడు. 3 జనని సంతానమును కనున్నది, తల్లి. 4 కౌశికుడు కుశికుడు అను రాజు మనుమడు, విశ్వామిత్రుడు. వసుధ బంగారము గర్భమందు కలిగినది, భూమి. ఇక ఊభాగము కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి. ప్రకృతి వికృతి. ప్రకృతి కార్యం, వికృతి కర్జం. ఇక యజ్ఞం జన్నం, దృఢం దిటువు, విజ్ఞానం విజ్ఞానం, పుత్రుడు బొట్టె, హృదయం యద లేక డందము. ఇక వ్యాకరణాంశాలు సందులు ఆ భాగము కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1 నిజంబగు నిజంబు ప్లస్ అగు, ఉత్వసంధి లేదా ఉకార సంధి. సూత్రము ఉత్తునకు అచ్చుపరమగునప్పుడు సంధియగు అంటే సంధి నిత్యము ఖచ్చితంగా జరుగుతుంది అని. సూత్రాన్ని వివరంగా చెప్పుకుందాం. ఉత్తు అనగా హ్రస్వమైన ఉకారము. ఈ హ్రస్వమైన ఉకారమునకు అచ్చుపరమగునప్పుడు సంధి తప్పక జరుగుతుంది. ఇక్కడ నిజంబు ప్లస్ అగు, బు అను అక్షరమునందు ఊ ఉన్నది. ఈ ఊకు అగు అచ్చుపరమైనది కాబట్టి ఇది ఉత్వసంధి. అదేవిధంగా 2 మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది. 3 కలదొక, కలదు ప్లస్ ఒక. 4 వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా. 5 నీ ఒకరుండవు, నీవు ప్లస్ ఒకరుండవు. ఇక ఆ భాగము కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. 1 జ్ఞాన ప్లస్ అర్థంబు, జ్ఞానార్థంబు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును. తెలుగు వ్యాకరణంలో సవర్ణములు అనగా ఒకే స్థానం నుండి పుట్టే అచ్చులు. ఆకు ఆ, ఈకి ఈ, ఊకు ఊ, రూకు రూ అనగా ఒక అచ్చుకు అదే జాతికి చెందిన మరొక అచ్చు పరమవడాన్ని సవర్ణం అంటారు. కాబట్టి ఇక్కడ జ్ఞాన ప్లస్ అర్థంబు, జ్ఞానార్థంబు. ఆకు ఆపరమైంది, చివరగా ఆ స్పష్టమైనటువంటి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇక 2 విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి. ఏఓర్లను గుణములు అంటారు. సూత్రము అకారమునకు ఈ ఊరులు పరమగుణపుడు క్రమముగా ఏఓర్లు ఏకాదేశమగును. ఇక సూత్ర విభజనను గమనించండి. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్. ఈ ఏఓర్లను గుణములు అంటారు. అంటే ఇక్కడ అకారానికి ఈ పరమైతే ఏకారం వస్తుంది, అకారానికి ఊ పరమైతే ఓకారం వస్తుంది,
అకారానికి రూపరమైతే హర్కారం వస్తుంది. ఇవి పదమంతా ఉచ్చరించినప్పుడు ఆయా సందర్భాన్ని బట్టి ఏ ఓర్లు వస్తాయి. వీటినే గుణములు అంటారు. కాబట్టి ఈ సంధికి గుణసంధి అని పేరు వచ్చింది. ఇక్కడ విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి. నాలో ఆస్థానం ఉంది, ఆకు ఊపరమైంది కాబట్టి విజ్ఞానోన్నతి అనే రూపం వచ్చింది. అదేవిధంగా 3 అతి ప్లస్ అంత, అత్యంత. ఇది యనాదేశ సంధి. ఎవరలను ఎన్యులు అంటారు. సూత్రం: ఈ ఊరు వర్ణములకు అసవర్ణమైన అచ్చులు పరమైనచో క్రమముగా యావారలు ఆదేశమగును. ఆదేశము అనగా ఒక అక్షరమునకు మారుగా వేరొక అక్షరము వచ్చుటను ఆదేశము అని అంటారు. ఇక అసవర్ణములు అనగా ఒక అక్షరమునకు అవే అక్షరాలు కాకుండా వేరే అక్షరాలు పరమవడం. ఇక ఇక్కడ సూత్ర విభజనను గమనిస్తే ఈ ప్లస్ ఆ యా, ఊ ప్లస్ ఆ వా, రు ప్లస్ ఆ రా. ఈ యవారాలను ఎన్యులు అంటాం. కాబట్టి ఇక్కడ అతి ప్లస్ అంత, అత్యంత యనాదేశ సంధి. తీలో ఈ స్థానం ఉంది, ఈకి ఆ అసవర్ణం కాబట్టి అత్యంత యకారం వచ్చింది. ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా. ఇక 4 ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇక ఈ భాగము త్రిక సంధి. కింది పదాలను కలిపి రాయండి. సంధి జరిగిన క్రమాన్ని, సూత్రాన్ని అనుసరించి గ్రహించండి. ఉదాహరణ: ఈ ప్లస్ మెయ్యి, ఇమ్మెయ్యి త్రిక సంధి. ఈ ప్లస్ మహాత్ముడు, ఇమ్మహాత్ముడు. ఇక త్రిక సంధి సూత్రాలు. 1వ సూత్రము: ఆ, ఈ, ఏ అను సర్వనామంబులు త్రికంబులనబడు. 2వ సూత్రము: త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగానగు. 3వ సూత్రము: ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చికంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఇక మొదటి సూత్ర వివరణ చెప్పుకుందాం. ఆ, ఈ, ఏ 3 వర్ణములకు త్రికములని పేరు. ఇక 2వ సూత్ర వివరణను పరిశీలిద్దాం. ఆ, ఈ, ఏల మీద వేరొక హల్లుతో కూడిన హల్లు అనగా ఒంటరి హల్లుతో మొదలయ్యే పదము ఉంటే ఆ హల్లునకు ద్విత్వము అనగా అదే హల్లు ఒత్తుగా వస్తుందని సూత్రార్థము. ఇక 3వ సూత్రము యొక్క వివరణ: ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా ఉన్నచో ద్విరుక్తము. అట్టి ద్విరుక్తము పరముగానున్నప్పుడు పూర్వమందున్న ఆ, ఈ, ఏ త్రికమునందలి ఆచ్చిక దీర్ఘము అనగా అచ్చ తెలుగునందలి దీర్ఘములకు హ్రస్వములగునని సూత్రార్థము. ఇక 1 ఈ ప్లస్ మహాత్ముడు, ఇమ్మహాత్ముడు. 1వ సూత్రం ప్రకారం ఈ ప్లస్ మహాత్ముడు. ఇక 2వ సూత్రం ప్రకారం ఈ ప్లస్ మహాత్ముడు. ఇక 3వ సూత్రం ప్రకారం ఈ ప్లస్ మహాత్ముడు. అలాగే మిగతా ఉదాహరణలు కూడా. 2 ఆ ప్లస్ విప్రుడు, అవ్విప్రుడు. ఆ ప్లస్ పతివ్రత, అప్పతివ్రత. 4 ఏ ప్లస్ మెయిన్, ఎమ్మెయిన్. ఈ ప్లస్ కన్య, ఇక్కన్య. ఇక ఈ విభాగము కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 1 జననీ జనకులు, జననియు జనకుడును. ఇది ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసం అనగా ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము అనగా సమాసములోని 2 పదాలకు కూడా ప్రాధాన్యము ఉంటుంది. ఇక 2 ఫలపుష్పములు, ఫలమును
పుష్పమును. 3 వస్త్రభూషణములు, వస్త్రమును భూషణమును. 4 భక్ష్యభోజ్యములు, భక్ష్యమును భోజ్యమును. ఇక ఊ భాగం. కింది విగ్రహ వాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి. 1 ధర్మమైన పదం, ధర్మపదము. విశేషణ పూర్వ పదకర్మ ధారయ సమాసం. ఇందు విశేషణము పూర్వపదముగాను, పూర్వపదము అంటే మొదటి పదము, విశేష్యము ఉత్తర పదముగాను ఉండును. ఉత్తర పదము అనగా రెండవ పదము. ఇక 2 సనాతనమైన ధర్మం, సనాతన ధర్మం. విశేషణ పూర్వ పదకర్మ ధారయ సమాసం. ఇక 3 మనుషుని యొక్క దేహం, మానుష దేహం. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఇక షష్ఠీ తత్పురుష సమాసాన్ని వివరంగా చూద్దాం. షష్ఠీ విభక్తి ప్రత్యయాలతో కూడిన పూర్వపదము గల సమాసము షష్ఠీ తత్పురుష సమాసమగును. విభక్తుల ఆధారంగా కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. ఇక 4 శోకమనడి వహ్ని, శోకవహ్ని. ఇందు రూపక సమాసం కలదు. ఈ రూపక సమాసాన్ని అవధారణ పూర్వ పదకర్మ ధారయ సమాసము అని కూడా అంటారు. ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం వల్ల దీనిని రూపక సమాసం అంటారు. ఇందు ఉపమానమునకు ఉపమేయమునకు భేదము ఉండదు. ఉపమేయము అనగా వర్ణించే వస్తువు, ఉపమానము అనగా పోల్చే వస్తువు అని అర్థము. ఇక ఊ భాగము రూపకాలంకారం. కింది పద్యాన్ని పరిశీలించండి. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారలరిగి ఇంకనైనా అమ్ముదుసల్ల ఉదగ్ర శోక వహ్ని నార్పవయ్యా. భావం: నీవు నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి వెళ్ళిన మరుక్షణము నుంచే నీ కొరకు నీ యొక్క తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులైనారు. ఇప్పటికైనా నీవు వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క దుఃఖాగ్నిని చల్లార్చు. ఇక ఈ పద్యమునందు శోకవహ్ని అని ఉన్నది, అనగా శోకమణిడు వహ్ని. శోకమనే ఉపమేయానికి, వహ్ని అనే ఉపమానానికి అభేదము చెప్పబడింది. అభేదము అనగా భేదం లేనట్లు చెప్పడం. ఇక్కడ వహ్ని లక్షణాన్ని శోకంపై ఆరోపించబడినది కావున ఇందు రూపకాలంకారం కలదు. ఇక రూపకాలంకార లక్షణం: ఉపమాన ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపిస్తూ ఉపమేయానికి ఉపమానానికి అభేదమును చెప్పినట్లయితే, అభేదము అనగా భేదము లేకుండా చెబితే అది రూపకాలంకారం అవుతుంది. ఇక రూభాగము. కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. 1 సంసార సాగరాన్ని ఈదటం కష్టం. పై ఉదాహరణలో ఉపమేయమైన సంసారానికి ఉపమానమైన సాగరానికి అభేదం చెప్పబడింది. సంసారాన్ని లాగడం ఎంత కష్టమో సాగరాన్ని ఈదడం కూడా అంతే కష్టము అని అర్థము. ఇక్కడ ఉపమేయము అనగా వర్ణించే వస్తువు, ఉపమానము అనగా పోల్చే వస్తువు అని అర్థము. ఇక అదేవిధంగా 2వ ఉదాహరణ: ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. పై ఉదాహరణలో కూడా దయావర్షం అని చెప్పబడింది. అంటే దయ అనేది వర్షం. ఇందు ఉపమేయమైన దయకు
ఉపమానమైన వర్షమునకు అభేదము చెప్పబడింది. అంటే రెండింటి యందు కురవడం అనే లక్షణము ఉన్నందున దయకు వర్షమునకు భేదము లేనట్లుగా చెప్పబడినందున ఇందు రూపకాలంకారము కలదు. ఇక ఛందస్సు రూ భాగము. కింది పద్యపాదాలకు గురులగువులు గుర్తించి గణ విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి. 1. ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగ నత్యంత. ఇది ఉత్పలమాల పద్యపాదము. ఈ దీర్ఘాక్షరాలన్నీ గురువులు, హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. కాబట్టి ఈ ఉత్పలమాల పద్యపాదములో బా, రా, నా, భా, భా, రా, వ అను గణములు వరుసగా వస్తాయి. 1వ అక్షరానికి 10వ అక్షరానికి యతి చెల్లుతుంది. ఇక 2వ పాదం అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపదంబు దాత్రిలో. ఇక్కడ కూడా దీర్ఘాక్షరాలన్నీ గురువులు, హ్రస్వాక్షరాలన్నీ లఘువులు. ఇది చంపకమాల పద్యపాదము. ఇందు నా, జ, బ, జ, 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 ర అను గణములు వరుసగా వచ్చును. 1వ అక్షరమునకు 11వ అక్షరమునకు యతి చెల్లును. ఇక ఏ కింది తరగతిలో నేర్చుకున్న ఆటవిలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం. ఇక ఈ ఆటవిలదిలో 1, 3 పాదాలలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. ఇది ఒకసారి పద్య లక్షణాలను పరిశీలిస్తే ఆటవిలది పద్యం ఉపజాతికి చెందినది. ఇందులో 4 పాదాలుంటాయి. 1వ పాదం 3వ పాదాలు ఒక విధంగాను, 2, 4 పాదాలు ఒక విధంగాను ఉంటాయి. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ఒకవేళ యతి లేని చోట ప్రాసయతి కూడా చెల్లుతుంది. ప్రాస నియమము లేదు. కింది పద్య భాగాన్ని గణ విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్లా. ఇక్కడ కూడా ఇది కూడా ఆటవిలదికి చెందిన పద్యపాదాలు. 1వ పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2వ పాదంలో 5 సూర్యగణములు వస్తాయి. పై పద్యపాదంలో మొదటి పాదంలో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వచ్చాయి. అదేవిధంగా 2వ పాదంలో 5 సూర్యగణాలు వచ్చాయి. కావున ఇది ఆటవిలది పద్యపాదము. ఇక ఏ కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చిరాయండి. 1. ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లనియే. జవాబు: ధర్మవ్యాధుడు కౌశికునితో ఇట్లా అన్నాడు. 2. గృహంబునకు రమ్మని యతనిం తోడ్కొనిచనియే. జవాబు: ఇంటికి రమ్మని అతన్ని వెంటబెట్టుకొని వెళ్ళాడు. 3. ఇం మహాత్ముండు మనలం చూచు వేట్కనిట వచ్చనని చెప్పిన. జవాబు: ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడకు వచ్చాడని చెప్పగానే. 4. పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబున యున్న ఎడకుం చనుదించితివి. జవాబు: పతివ్రత పంపడం వల్ల నువ్వు ధర్మజ్ఞానం కోసం నేనున్న చోటికి వచ్చావు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.